అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన మా తండ్రి, మీకు ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రులైనా మరొకసారి మమ్మల్ని అందరినీ కుటుంబముగా చేర్చి మీ మాటలను ధ్యానించుకున్నటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఇంతవరకు కూడా ప్రార్థన యందును తండ్రి, పాటలు యందును, కంఠస్థ వాక్యలు యందును, వాక్య పఠనం యందును మిమ్మల్ని కనపరిచినాం తండ్రి. ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానించుకొని పోవచ్చుండగా మాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. మీ వాక్యం ఎంతో గొప్పది, ఉన్నతమైనది తండ్రి. పాపంలో ఉన్న మమ్మల్ని తండ్రి పవిత్రులుగా చేసేది మీ యొక్క వాక్యం. అలాంటి మాటలు మేము ధ్యానిస్తున్నప్పుడు మేము భయముతోనూ భక్తితోనూ వణుకుతోనూ మీ మాటలను ధ్యానించుకున్నటకు కృప దయచేస్తారని చెబుతున్న నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని వేడుకొంచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్, దయచేసి అందరూ కూర్చున్నాం. రైట్, చేరొచ్చిన దేవుని పెళ్ళైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను అందరికి కూడా. మరి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మరొక ఈ ఆదివారం దినం రోజు మనందరం కూడా కలుసుకొని మరి దేవుని యొక్క అమూల్యమైన మాటలను మనము ధ్యానించుకున్నటకు దేవుడిచ్చిన ఈ గొప్పదైన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి కొన్ని విషయాలు దేవుని మాటలను ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. చాలా జాగ్రత్తగా, మళ్ళీ వినేవాళ్ళు శ్రద్ధగా, మరి పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఎవరు కూడా నిద్రపోకోకుండా, ఎందుకంటే వాక్యం నిద్రపోతుంటే మనకు అర్థం కాదు. ఒకవేళ మత్తుగా ఉందనుకోండి, వాటర్ తాగేసి కొద్దిగా సిట్రేట్ అవుతాం. ఎందుకంటే వాక్యం కన్నా ఏది కూడా మనకి గొప్పది కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి వినాలని మీ అందరికీ మనవి చేస్తూ మరి వాక్య భాగంలోనికి వెళ్దాం. మరి భూమి మీద ఉన్న మనకు ఏదో ఒకటి అసహ్యముగా ఉంటుంది. బాగా ఆలోచించాలి. భూమి మీద ఉన్న మనకు ఏదో ఒక వస్తువు కానీ ఏదో ఒకటి మనకు ప్రతిరోజు దాన్ని అసహించుకుంటూ ఉంటాం. ఒక వస్తువు చూసినా, ఏదైనా సరే ఒక మంచి నీట్గా ఉన్నది ఏదైనా సరే ఒక బురదబొడో గలీజ్గా అయినప్పుడు మనం ఏం చేస్తామంటే దానిని అసహించుకుంటాం కదా. బాగా నీట్గా ఉన్న అంగి ఏదైనా సరే బురద పడినప్పుడు మనం ఏం చేస్తాం? అసహించుకుంటాం. అలాగే దేవుడు కూడా అసహించుకుంటాడట. అవునా? బాగా ఆలోచించాలి. దేవుడు కూడా అసహించుకుంటాడా అంటే దేవుడు కూడా అసహించుకుంటాడా అంటే అసహించుకుంటాడు. బైబిల్లోనే రాయబడింది. ఎలాంటి కేటగిరీలో ఉంటే దేవుడు అసహించుకుంటాడో, ఇంతకీ అసహ్యులనగా ఎవరో ఈరోజు మనం ఆలోచించేయాలి. ఓకే, చాలా జాగ్రత్త ఆలోచించేద్దాం. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి క్రొత్త నిబంధనలో ఉన్న చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథానికి వద్దాం. చాలా జాగ్రత్త ఆలోచించాలి. చాలా ప్రాముఖ్యమైనది దేవుని మాటలు చెప్పబడే ప్రతి మాట కూడా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ కొన్ని దేవునికి ఇష్టం లేని విషయాల గురించి మాట్లాడుతున్నాడు. బాగా ఆలోచించండి. ఇక్కడ దేవునికి ఇష్టం లేని క్రియల గురించి మాట్లాడుతూ, ఇష్టం లేనప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడో కూడా కింద రాయించాడు. ఆ మాటలు కూడా ఆలోచించేద్దాం. రైట్,
జయించువాడు 7వ వచనంలో చూస్తే జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును నేను అతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై ఉండును. ఇప్పుడు 8వ వచనం చాలా జాగ్రత్త ఆలోచించేద్దాం. పిరికివారును ఇక్కడ బాగా ఆలోచించాలి. ఒక లీస్ట్ దేవుడు చెబుతున్నాడు. ఏంటి ఆ లీస్టు? మన కూరగాయలు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ లీస్ట్ కాదు, ఇక్కడ ఏంటి ఒక లీస్ట్ చెబుతున్నాడు. ఏంటి ఆ లీస్టు? బాగా ఆలోచించాలి. చూద్దాం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. రైట్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, దేవునికి ఇష్టం కాని వారి గురించి మాట్లాడుతూ, ఒకవేళ ఇలాంటి లక్షణం మీలో మనలందరిలో ఒకవేళ కనబడితే దేవుడు ఏం చేస్తానంటున్నాడు ఇక్కడ లాస్ట్కి చెబుతూ, మండు గుండెములో పడేస్తానంటాడు. అది ఎలాంటి మరణం? ఏ మరణం అది? రెండవ మరణం. అంటే మనిషికి ప్రతి ఒక్కరు కూడా 2 మరణాలు ఉంటాయి కదా. శరీరానికి సంబంధించినది మరణం, తర్వాత చనిపోయిన తర్వాత దేవుని కొరకు బ్రతకకపోతే ఆత్మకు వచ్చేదే అది రెండవ మరణం. అది ఎలాంటి మరణం అంటున్నాడు ఇక్కడ? మండు గుండెంలో పడేసేదే, ఇంకా నరకంలో పడేసేదే రెండవ మరణం అంటున్నాడు. అంటే ఈ నరకంలో పడుకోకుండా ఉండాలంటే మనలో ఎలాంటి లక్షణాలు ఉండకూడదు ఇక్కడ? చూద్దాం, ఒక్కొక్కటి ఆలోచించేద్దాం. పిరికివారును. ఇంతకీ పిరికివారును మనం ఎప్పుడు అంటాం చెప్పండి? ఎవరిని అంటాం కదా? దేనికైనా భయపడుతున్నప్పుడు వారిని మనం ఏం చేస్తుంటాం చెప్పండి? అరే అతను పిరికివాడు, దేనికి ధైర్యంగా ఏది కూడా నిలబడి చేయలేడు, ప్రతిదానికి వెనకడుగు వేస్తుంటాడు అని పిరికివారుగా మాట్లాడతాం. కానీ ఇక్కడ దేని గురించి? శరీరాన్ని బట్టి మాట్లాడుతున్నాడా? ఇందుకు పిరికివారంటే శరీర సంబంధంగా ఒక దాన్ని భయపడి వెనకడుగు వేయడం, దాని గురించి మాట్లాడుతున్నాడా? అంటే దేవుడు బ్రతకమన్నా దేవుడిచ్చిన ఆజ్ఞలు బట్టి నడవకోకుండా వెనకడుగు వేసే వారందరిని కూడా దేవుడు ఏమంటున్నాడు? పిరికివారు కదా. మనుషులను బట్టి భయపడి వెనకలు వచ్చే వారందరిని ఏమంటారంటే పిరికివారు అని అంటారు. ఓకే, రైట్. తర్వాత ఏమంటున్నాడు? అవిశ్వాసులను, మూడవదిగా అసహ్యులను. ఇప్పుడు మనకు టాపిక్ ఏంటంటే అసహ్యుల గురించి. తర్వాత ముందు అడిగేద్దాం. తర్వాత విగ్రహారాధికులను, కథ పైన నరహంతకులను. నరహంతకులు అనగానే మనకు వచ్చే ఐడియా ఏంటి? ఒకరిని చంపడం. అంటే పాత నిబంధనలో నరహంతుడు అనగానే ఎవరు? పాత నిబంధనలో నరహంతకుడు అనగానే ఎవరు అనగానే ఒక మనిషిని చూపిస్తాం. కానీ ఎప్పుడు నరహంతకుడు అవుతాడు అతను? పాత నిబంధన ప్రకారంగా ఆలోచించాలి. పాత నిబంధనలో ఒక మనిషిని చంపితే ఏమవుతాడు కదా. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నరహంతకుడని ఎప్పుడు అంటాడు ఒక వ్యక్తిని? సహోదరుని ద్వేషించిన ప్రతి ఒక్కరూ కూడా నరహంతకుడే. అంటే మనం ఎంతమంది చంపింటాం చెప్పండి? ఇంకా రోజుకి లెక్క పెట్టేసుకుంటే చంపిన వారిని చంపుతున్నాం మనకి తెలియకోకుండా. వాళ్ళు ఎవరంట? నరహంతకులు కదా. రెండవ వ్యక్తి ఎవరు? తర్వాత ఏంటుంది? వ్యభిచారులు. వ్యభిచారులు అనగానే పాత నిబంధన ప్రకారంగా శారీరకంగా ఆలోచన చేస్తే ఎక్కువ శాతం అక్కడ ఇద్దరు కలిసి చేసేది వ్యభిచారం అప్పట్లో, కనపడేది శారీరకంగా. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వ్యభిచారం అంటే ఏంటి? దేవుని కన్నా తల్లిని కానీ తండ్రిని కానీ పిల్లల్ని కానీ వస్తువుని కానీ ఇంక ఎవరినైనా సరే భూమి మీద ఎక్కువగా ప్రేమించామా? విగ్రహారాధన. అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కూడా మీరు విగ్రహారాధికులు అని చెప్తుంటాడు అప్పుడప్పుడు కూడా కదా. కింద కూడా అదే మాట ఉంది. ఇక్కడ ఏంటి? మాంత్రికులను. మాంత్రికులు అంటే ఎవరు? మాంత్రికులు. ఈ లెక్కలోనికి అందరూ కూడా అన్యులు రారు తెలుసా? క్రైస్తవులైన వారే వస్తారు కదా.
మాంత్రిక విద్య అంటే ఏంటి? జనరల్గా శారీరకంగా చనిపోయిన వారి గురించి ఎంత పూజలు పురస్కారాలు చేస్తుంటారు కదా, ఒక దయ్యాల గురించి, అది మాంత్రికులు కదా. కానీ ఇక్కడ మాంత్రికుల గురించి రాయించాడంటే, మాంత్రికులు అనగానే ఆ దాని గురించి కాదు, ఇక్కడ మనుషులలోనే, క్రైస్తవులలోనే ఆ మాంత్రికుడు ఎలాగైతే మాయ చేసి అతనిలోనికి తీసుకుని వస్తాడో, అలాగే మనిషి కూడా మాయ చేస్తున్నాడు ఇప్పుడు కదా, మాటల ద్వారా. ఈజీగా పాపం చేయట్లేదు కదా, పాపం ఈజీగా. అసలుగా మనిషికున్న అంతెందుకండి, ఏదైనా ఒక వస్తువు అమ్మాలన్నా మనం ఎన్ని మాటలు చెప్తాం చెప్పండి కదా. ఒక చిన్న వస్తువు దగ్గర ఎన్నో ఆలోచనలు ఉన్నప్పుడు ఇంకా రోజు రోజుకి మనుషుల దగ్గర వెళ్ళినప్పుడు ఎన్ని మాటలు చెప్తాం. మనిషి యొక్క మాంత్రికులు కదా, వారిని మాంత్రికులు అంటారు. తర్వాత విగ్రహారాధికులు, వాళ్ళు కూడా ఎవరిక? విగ్రహారాధికులు అంటే ఎవరు కూడా దేవుని కన్నా ఏదైనా ఎక్కువ చేసినా, ఎక్కువ ప్రేమించినా విగ్రహారాధన అవుతుంది, వ్యభిచారము అవుతుంది. తర్వాత అబద్ధికులందరూ, అబద్ధికులు అనగా లేనిది ఉన్నది అన్నట్టుగా చెప్పడమే అబద్ధికులు. కరెక్ట్, రైట్. ఇవన్నీ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారట? ఎక్కడికి? ఈ మాటలు చెబుతున్నప్పుడు మనలో కొద్ది భయం ప్రారంభం కావాలి. ఎందుకనంటే దేవుడు అగ్నిగుండం అనగానే మనం ఏదో కొడైకెనాలో లేకపోతే మంచి మంచి ప్లేస్లో అనుకోకూడదు. ఇవన్నీ కూడా ఈ మాటలు చెబుతుంటే ప్రజల్లో చల్లమే లేదు ఇప్పుడు. ఎందుకు? నరకం అనగానే వాళ్ళు ఏదో చూసి వచ్చి ఇదేం పెద్ద కాదలి విషయం అన్నట్టుగా ఉంటారు చూడు మనుషులు. అలా అయిపోయినారు మనుషులు కదా. అసలుకి దయ్యాలకే తెలుసు బాగా, దయ్యాలే భయపడుతున్నాయి దేన్ని చూసి? దాన్ని చూసి కదా. యేసుక్రీస్తు దయ్యాలు కూడా వెళ్ళగొడుతుంటే దయ్యాలు ఏముంటున్నాయి? మాకు ఇంకా టైం ఉంది కదా, అప్పుడు మమ్మల్ని ఎందుకు అక్కడ పంపిస్తున్నానో వాళ్ళు భయపడుతున్నాయి అసలుకి కదా. మరి అంటే అబద్ధికులు అనగానే ఎవరిక? దేవుని మాటలను చెప్పుకోకుండా, తర్వాత మన మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోకుండా రకరకాల మాటలు కలిపి చెప్తుంటామే, వారందరూ కూడా రైట్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏ కోవు చెందిన వారము అంటే నరకానికి వెళ్ళే కొన్ని మార్గాలు. ఇవన్నీ కూడా పరలోకానికి క్రీస్తే మార్గం అయితే పాతాళానికి, నరకానికి అదే మార్గం. బాగా ఆలోచించాలి. యేసుక్రీస్తు వారిని కాపీ దించేస్తుంది అంతే. పరలోకానికి మార్గం క్రీస్తే. ఇప్పుడు అపవాదిగాడు పెట్టినట్టు బోర్డు ఏంటి? నరకానికి మార్గం నేనే, అపవాదిగాడు అంటున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు? ఈ లక్షణాలు ఎవరివి? అపవాదివే, దుష్టుడి యొక్క ఆలోచనలు అవన్నీ కూడా. అందుకని దీంట్లో ఒక మాటను ఈరోజు ఆలోచించేది ఏంటంటే అసహ్యులు కదా. అసహ్యులు అంటే అసహ్యులు అనే దేవుడు అసహ్యులు అని ఎవరి మీదైతే అసహించుకుంటున్నాడో దేవుడు, వారు ఎక్కడికి వెళ్తారట? ఇక్కడ అసహ్యులు అనగానే మనుషులు బట్టి అసహించుకోవడం కాదు. ఇక్కడ దేవుడే కొంతమందిని అసహించుకుంటున్నాడంట. దేవుడు ఎందుకు అంతలా అసహించుకుంటున్నాడు? దేవుడు మనం ఆలోచించాలి. ఇప్పుడు దేవుడే అసహించుకుంటున్నాడు అంటే వారు ఎంత భయంకరమైన వారో మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ యొక్క కేటగిరీలోనికి తీసుకొస్తున్నాడంటే అసహ్యులు, వారి జీవితం ఎటువంటిది, వారి లక్షణాలు ఎటువంటివో ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ ఈ మాటలు చెబుతున్నప్పుడు మనలో ఏమని ఇవాళ ఉన్నాయేమో ఆలోచన చేసి మనం దాన్ని ఏం చేయాలి? తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు అసహ్యులు అనగానే ఎవరు అనే టాపిక్ మీద మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకు అసహ్యులు ఎవరో ఇప్పుడు బైబిల్ని బట్టి ఆలోచించేద్దాం. దేవుడు ఎందుకు అసహ్యులుగా నాకు వద్దంటున్నాడు, వారిని అందరూ కూడా మండుగుండంలో పడేస్తానంటున్నాడు? ఒకసారి ఆలోచించాలి. వారికి ఆ హిస్టరీ, వారికి జీవితం చరిత్ర ఎలా ఉంటుంది, వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. రైట్. సామెతల గ్రంథము ఒకసారి అందరూ కూడా సామెతల గ్రంథం 1వ అధ్యాయము, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 29వ వచనాన్ని ఆలోచించేద్దాం. ఇప్పుడు అసహ్యులుగా మనము చూసుకుంటున్నాం కదా.
ఇందుకు అసహ్యులకు ఉండే లక్షణాలు ఏంటి? దేవుడు ఎందుకు వారిని అసహ్యులుగా మరి అలా అసహించుకుంటున్నాడు అని మనం ఆలోచించేది. ఇక్కడ చెప్తే 29వ వచనంలో జ్ఞానం వారికి అసహ్యమాయను. జ్ఞానము వారికి, ఎవరికి? బాగా ఆలోచించాలి ఇక్కడ. జ్ఞానము వారికి, ఎవరికి? ఇందాక ఒక లీస్ట్ చదువుకున్నామే, దేవుడు వారిని అసహించుకుంటున్నాడు కదా కొంతమంది. వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ చెప్తున్నాడు, జ్ఞానము దేవుడు వారిని అసహించుకుంటున్నాడు కదా, వారికి ఎలా ఉంటుందంటే జ్ఞానం వారు ఎలాగా అనుకుంటుంటారంటే ఆ జ్ఞానము వారికి అసహ్యమాయను. అసహ్యమాయను. అసహ్యమాయను ఎవరికి? దేవుని చేత అసహింపబడుతున్న వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే ముందుగా వారు జ్ఞానాన్ని అసహించుకుంటారట. ఎలాగ అసహించుకుంటారు? దేవుని మాటలను అసహించుకుంటుంటారు. ఏ విధంగా? దేవుని మాటలు ఎక్కడైతేనే సరే చెబుతున్నప్పుడు మన వాక్యం మీద ఉండాలి, చెప్పేవారి మీద ఉండాలి. మనం వేరే ఆలోచనతో ఉన్నాం అనుకున్నా మనం ఏం చేసిన వారితో చెప్పండి ఈజీగా దేవుని మాటలు మనం ఏం చేస్తున్నాం తెలుసా? నిర్లక్ష్య పెడుతున్నాం. ఎప్పుడు నిర్లక్ష్య పెడతాం చెప్పండి? భయభక్తి లేనప్పుడు, దాన్ని పెద్దగా కేర్ చేయనప్పుడు, పెద్దగా పట్టించుకోకున్నప్పుడు, దాన్ని పెద్దగా అసహించుకున్నప్పుడు మాత్రమే దాన్ని ఏం చేస్తాం? వినము, పట్టించుకోము. అలాగే జ్ఞానులు ఏం చేస్తారంటే అజ్ఞానులు జ్ఞానాన్ని అసహించుకుంటారట. అంటే దేవుని మాటలు ఎక్కడ చెబుతున్నా వాళ్ళు వినరు. మనకి ఇంకా బైబిల్లో ఒక ఉదాహరణ కనబడుతుంది. ఏంటారంటే పౌలు గారు, బాగా ఆలోచించారు, పౌలు గారు మరి వాక్యం చెబుతున్నప్పుడు కొంతమందిలో ఒక పట్టణంలో ఉన్న వారందరూ కూడా ఆయన చెబుతున్న వాటిని అపహాస్యం చేసేటటువంటి వారి పరిస్థితి అక్కడ ఎదురవుతుంది. బాగా ఆలోచించాలి. పౌలు గారు వాక్యం చెబుతుంటే దేని గురించి అంటే పౌలు గారు మృతుల పునరుద్ధానం గురించి చెబుతున్నాడు. అవునా? పౌలు గారు మృతుల పునరుద్ధానం గురించి చెబుతున్నప్పుడు ఆయన చెబుతున్న క్రమంలో కిందున్న వారందరూ కూడా ఆయన చెప్పే మాటను హేళంగా చేసి అసహించుకొని అపహాస్యం చేశారట. చూద్దాం మాటలు కూడా. అపోస్తుల కార్యములు ఇదే సామెతల గ్రంథంలో ఇంకో కిందే మాట ఉందనంటే జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేదట. ఎవరికి? దేవుని చేత అసహించబడుతున్న వారు ఒక లక్షణాలు ఇవన్నీ కూడా. ఫస్ట్ ఏమంటున్నాడు? జ్ఞానాన్ని అసహించుకుంటున్నారంట. రెండవది యెహోవా యందు భయభక్తులు కలిగినుట వారికి ఇష్టమే లేదంట. అంటే సంఘానికి వచ్చినప్పుడు దేవుడున్నాడు అనే భయభక్తులతో ఉండరు. అలాగే సమాజంలోనికి వెళ్ళిన తర్వాత నేను చేసేదంతా కూడా దేవునికి ఇష్టమైనదా? దేవుడు చూస్తున్నాడు కదా, అయితే నేను ఎలాగ చేయాలి? అలాగా భయపడుకోకుండా ఎలా పడితే అలాగే ఇది నా జీవితం కదా అనే భయభక్తులు లేని వారుగా వారికి ఇష్టమంటే అలా బ్రతకడం. ఎవరికి? దేవుని చేత అసహింపబడుతున్న వారికి. రైట్, ఇప్పుడు అపోస్తుల కార్యం దగ్గరికి వద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 32వ వచనాన్ని ఆలోచించేది. ఇప్పుడు పౌలు గారు ఒక పట్టణంలో ఉన్నారు. ఎక్కడున్నారు పౌలు గారు? ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఏ పుస్తకం? ఇప్పుడు అయితే అపోస్తుల పట్టణంలో ఉన్నారా? మరి కొరింథీ పట్టణం కాదు. ఏ పట్టణంలో ఉన్నారు? ఏథెన్సు అన్న పట్టణానికి ఎందుకు వస్తారంటే పౌలు గారు అక్కడికి, ఇంతకుముందు చెప్పాను మీకు, ఏథెన్సు పట్టణానికి వచ్చి పౌలు గారు వారికి వాక్యం ఎలా చెప్పాడంటే ప్రతి ఒక్క ప్రతిమను చూశాడు, ఒక ప్రతిమకు మాత్రము తెలియబడని దేవుడు అని ఉందంట. చెప్పాను మీకు ఇదంతా కూడా. అంటే ఇప్పుడు పౌలు గారు యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి ఆ దేవుని గురించి నేను చెప్పడానికి వచ్చాను అని ఇలాగ చెప్పుకుంటూ వస్తాడు పౌలు గారు. ఏ పట్టణంలో? అది ఏథెన్స్ పట్టణానికి వచ్చి పౌలు గారు యేసుక్రీస్తు వారు చెప్పడానికి, యేసుక్రీస్తు వారి గురించి. ఎందుకంటే అక్కడ అందరూ కూడా విగ్రహారాధకులే. ఏథెన్స్ పట్టణంలో ఉన్న వారందరూ కూడా విగ్రహారాధకులే.
ఆ పట్టణానికి వచ్చిన తర్వాత పౌలు గారు మొత్తం కూడా వాక్యాన్ని ప్రకటించడానికి ఎన్ని దారులు ఉన్నాయి అన్ని దారులు చెప్పేస్తారు పౌలు గారు. మేము వచ్చాను కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి నేను చూశాను, ఇక్కడ ప్రతి ఒక్క ప్రతిమకు పేరు ఉంది కానీ ఆ ప్రతిమకు మాత్రం, ఆ విగ్రహానికి మాత్రం ఓ పేరు లేదు, తెలియబడిన దేవుడు అని ఉంది అక్కడ. ఇప్పుడు రైట్, ఇప్పుడు ఆ దేవుని గురించే నేను చెప్పడానికి వచ్చానని యెహోవా గురించి చెబుతూ కిందకి అలా వచ్చేస్తే యేసుక్రీస్తు వారి గురించి చెబుతాడు. అలా చెబుతూ ఉన్నప్పుడు మృతుల గురించి చెప్తాడు. అంటే మనకు కూడా చనిపోయిన తర్వాత మరొక బ్రతుకు ఉంది అని చెప్పడం ప్రారంభిస్తాడు. పైన వచ్చిన చూద్దాం 30వ వచనంలో. ఆ అజ్ఞాన కాలములను 30వ వచనంలో చూద్దాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఇక్కడ ఎవరి గురించి తీసుకొస్తున్నారంటే చివరికి యేసుక్రీస్తు వారి గురించి. అంటే ప్రారంభంలో యేసుక్రీస్తు వారు అంటే తెలియదు, యెహోవా అంటే తెలియదు. నిదానంగా వాళ్ళు ఆ విగ్రహాన్ని చూపించి, ఆ విగ్రహం ఎవరో కాదు, యెహోవా ఈ సృష్టిని సృజించిన సృష్టికర్త, ఆయన ఒక వ్యక్తిని పంపించాడు భూమి మీదకి, ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారు, ఆయన ద్వారా మనకు జీవం ఉంది, ఆయన ఏ విధంగా అయితే మరణించి తిరిగి లేచాడో మనకు ఆధారంగా ఉంది కదా, అలాగే మనం కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాము అని అన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్న క్రమంలో ఇప్పుడు అక్కడున్నవారు ఏ పట్టణస్థులు, ఏథెన్స్ అనే పట్టణస్థుల్లో అక్కడున్న వారందరూ కూడా కొంతమంది, అందరూ కాదు కొంతమంది ఏం చేస్తున్నారంటే చూద్దాం ఈ 32వ వచనంలో. మృతుల పునరుత్థానం గురించి దేని గురించి పౌలు గారు చెప్తున్నారు? మృతుల పునరుత్థానం అంటే ఏంటి? చనిపోయిన తర్వాత మనకు బ్రతుకుంది, మనం తిరిగి లేస్తాము, దాని గురించి మరి పౌలు గారు చెప్తారు. యేసుక్రీస్తు వారు కూడా ఇంతకుముందు చెప్పారా? చెప్పారు. యేసుక్రీస్తు వారు కూడా చెబుతుంటే అందరికీ అర్థం కావట్లేదు అసలుకి కదా. చనిపోయిన తర్వాత మరలా మనం బ్రతుకుతాం, మరలాగా ఇలాగా వాళ్ళకి లేని పొలాలని ఆలోచనలు వచ్చేస్తున్నాయి, వాళ్ళకి అర్థం కాలేదు అన్నాడు. ఇప్పుడు పౌలు గారు కూడా దాని గురించి చెబుతూ ఏమంటున్నాడు అంటే చూద్దాం. మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసి, అందరూ కాదు, ఆ ఏథెన్స్ పట్టణంలో ఉన్న వారందరూ కాదు, దానిలో కొంతమంది, కొందరు ఏం చేశారట? అపహాస్యం అంటే ఏంటి? ఎగతాళి ఏమని చేసింటారు చెప్పండి. ఇప్పుడు ఒక మాట రాయించాడు అంతే, అపహాస్యం చేసిరనంటే ఎంత హేళన చేసింటారు పౌలు గారిని అక్కడ కదా. అంతెందుకండి, ఎవరైనా సరే మనకి పడని కొంతమంది కానీ మనకి దూరస్తులు ఎవరైనా సరే వచ్చినారనుకో, సేవకులు కొంతమంది కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి వచ్చినానికి పాస్టర్ కానీ దైవజనులు ఎవరైనా కానీ అతను ఏమైనా ఎగతాళి చేస్తారంటే, హల్లెలూయా బ్యాచ్ అతను వచ్చాడండి, ఇతను వచ్చి ఇప్పుడు చెప్తాడట అని కొంతమందిని హేళన చేసే మాటలు మాట్లాడతారు కొంతమంది. చాలాసార్లు నేను వినడం జరిగింది. అలాగే ఇప్పుడు విననున్న ఇక్కడ తెలియని వారు ఒకవేళ చేస్తే పర్లేదు, కానీ తెలిసిన వారు కూడా చేస్తారు. ఇప్పట్లో తెలిసిన వారు వాక్యం తెలిసి మనం చేయకూడదు, వారిని అపహాసం చేయకూడదని ఎన్నో మాటలు వింటున్నవారు ఏం చేస్తారు చెప్పండి? మనుషుల మీద కదా అపహాస్యం చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ పౌలు గారు చెబుతుంటే మృతుల పునరుద్ధానం ఉంది అని చెబుతుంటే ఏ విధంగా అపహాస్యం చేసిండో, ఒకవేళ ఈయన చెబుతున్నాడు అన్నీ కూడా, చచ్చిపోతే ఏ బ్రతుకు, అసలుకి ఏం బ్రతుకుంది, అందరూ నమ్మేది ఏంటి? కొంతమంది హైందువులు అందరూ, కొంతమంది వేరే ఉంది, ఏం చేస్తారంటే మనం చచ్చిపోయిన తర్వాత ఈ యొక్క శరీరం మట్ల కలిసిపోతుంది, మనలో ఉన్న ఆత్మ అంటారు దాన్ని, గాలి, ఆత్మ గాల్లో కలిసిపోతుంది. ఇంకా ఎన్ని మాటలు అని వింటారు అక్కడ పౌలు గారిని. బాగా చెప్పినాడు ఈయన వచ్చి, ఇప్పుడెప్పుడు వచ్చి ఏమేమో చెప్తున్నాడు ఈయన, ఇతను వేస్ట్, రకరకాల నిండి వచ్చి ఇక్కడ ఆయన్ని పౌలు గారిని అలాగా అపహాస్యం చేశారట. రైట్, ఎప్పుడు అపహాస్యం చేశారు చెప్పండి? వీళ్ళు ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు? వీళ్ళు తెలిసిన తర్వాత చేశారా, తెలియక ముందు చేశారు? కొంతమంది చేస్తున్నారు ఇక్కడ, ఆ విషయం తెలుసు కానీ
పూర్తిగా అవగాహన వాక్యం మీద వాళ్ళకి లేదు. రైట్, వాళ్ళు పక్కకు పెట్టేస్తే వాక్యం తెలుసున్న వారే ఆనాడు యూదులు యేసుక్రీస్తు వారిని మీద ఏం చేశారు? అపహాస్యం చేశారు. చెబుతుంటే ఎలా పడితే అలాగే యేసుక్రీస్తు వారి మీద మాట్లాడారు కదా, అపహాస్యం. ఇప్పుడు కూడా మనం కూడా కింద ఉన్నప్పుడు వాక్యం చెబుతుంటే కొంతమంది బయట ఏం చేస్తారంటే ఆయనే అలా ఉన్నాడు, మేము ఇలాగుంటే ఏంటి తప్పు, చెప్పేవాడే అలాగ ఉన్నప్పుడు మనిషి యొక్క ఆలోచన ఇలా అయిపోయింది కదా, అపహాస్యం చేసినట్టు. అందుకని బాగా ఆలోచన చేస్తే ఆయన చెబుతున్నప్పుడు ఆయన అపహాస్యం చేస్తున్నారేమో అనుకుంటారు కింద ఉన్న వాళ్ళు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఒక దైవ జనులను ఒకవేళ అపహాస్యం చేస్తే ఆయన కదా అపహాస్యం చేసేది, దేవుణ్ణి కదా. ఆయన వెనుకలు ఉన్నది ఎవరు? ఒక దైవజనుల మీద సత్యవాక్యాన్ని బట్టి జీవించే ప్రతి ఒక్కరి వెనుకలు ఉన్నది ఎవరు అని అంటే దేవుడు ఉంటాడు. వారిని ఒకవేళ అన్నా సరే ఆ దేవుడు ఊరుకోడు అసలుకి. చాలా భయంకరమైన పరిస్థితి తీసుకుని వస్తాడు మనకి ఇంకా అర్థం కావడానికని. ఒక భక్తుడు మీద పెద్దవాళ్ళు కాదు కానీ చిన్నవాళ్ళు అంటారు. చూద్దాం ఆ పరిస్థితి కూడా, దాన్ని కూడా ఆలోచించేద్దాం సందర్భాన్ని బట్టి. ఎక్కడుంది అది? ఓకే, రాజుల గ్రంథంలోనికి వద్దాం. రాజులు 2వ గ్రంథం 2వ గ్రంథం 2వ అధ్యాయం. ఇక్కడ మనం ఎందుకు దీనికి గురించి చెప్తున్నానంటే వాక్యాన్ని అసహించుకుంటున్న వారు వాక్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు అసహించుకుంటారు, పెద్దగా పట్టించుకోరు. ఏం విందాంలే, తర్వాత విందాంలే, పెద్ద నెగ్లెక్షన్ చేస్తుంటారు. చూడు వారు ఎవరు అని అంటే దేవుని వాక్యాన్ని అసహించుకుంటున్న వారు. ఇప్పుడు దేవుడు అసహించుకుంటున్న వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్ఞానాన్ని అసహించుకుంటారట, తర్వాత దేవుని మీద భయభక్తులు కలిగిన వారుగా జీవించాలి అనేది కూడా వారికి ఇష్టం ఉంటుందట. వారి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. దేవుడు ఎవరినైతే అసహించుకుంటున్నాడో అలాంటి వారి లక్షణాల గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే అవి చెబుతున్న ప్రతిసారి మనం కూడా ఆలోచించాలి, నాలో ఏమైనా ఉన్నాయా అలాంటి లక్షణాలు కదా. ఒకవేళ ఉంటే దాన్ని ఏం చేయాలి మనం? తీసివేసుకోకపోతే అంతే కదా. ఆకలైన ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు? తింటాడు కదా. మనలో ఉన్న పాపం మనం తీసివేసుకోలేదు అనుకో, ఎవరు ఆత్మకు వారే ఉత్తరవాదులు అంటే అర్థం ఏంటి? ఆ తీర్పు దినమునందు నా దేవుడు అడుగుతాడు, అందరిని అడుగుతాడు. లెక్క అడుగుడా? మనిషి చేసిన ప్రతి క్రియను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. మనకి ఇంకా లోతుల్లోనికి వెళితే మన తల వెంట్రుకలు కూడా లెక్క, అంటే తన వెంట్రుకలు లెక్క అడుగుతున్నాడంటే ప్రతి మాట ప్రతి క్షణం లెక్క ఉండదు దేవునికి. అందుకనే లెక్క అప్పచెప్పాలి దేవునికి. మనం ఇంత హ్యాపీగా ఉన్నాం కింద, చనిపోయిన తర్వాత లెక్క అప్పచెప్పాలి కంపల్సరీగా. ఆ రోజు నీ 10 రూపాయలు ఇచ్చాను కదా, రూపాయి తెచ్చేవి ఏంటంటే ఏం చెప్పాలి చెప్పడం? ఇక నేను కూడా ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు వారు కదా. మనకి ఒక 10 రూపాయలు ఇచ్చానంటే దేవుడు, ఇచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధి చేయాలి కానీ మనం ఇంకా కరగదీసి దాన్ని ఇది చేయకూడదు. తర్వాత లెక్క అప్పచెప్పాలి కదా మనం. ఎవరైనా సరే ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చిన తర్వాత వాడిన తర్వాత లెక్క అప్పచెప్పాలి. అప్పచెప్పకపోతే అనుకుంటారు ఆటోమేటిక్గా ఏమని, ఇతని వ్యక్తి డబ్బులు ఇవ్వలేదంటే ఇతని వ్యక్తి ఎవరిక డబ్బు వ్యక్తి ఏమో మనుషులు అనుకుంటారు కదా. మరి దేవుడిచ్చిన ఆయుష్కాలము ప్రతిది కూడా లెక్క అప్పచెప్పాలి. దేవుడు అనుకోడి కాకపోడు లేపేస్తాడు అంతేక. చూద్దాం రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఎందుకంటే ఏ భక్తుడు మనకు తెలియాలి కదా. చూద్దాం. అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వారు మనకు ఉన్నారు కాబట్టి 22వ వచనం చదువుదాం. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున నీరు మంచిదై ఉన్నది. ఆ నీరు మంచిదై ఉన్నది. ఎలీషా గారు కూడా ఒక దైవజనుడు కదా. వాక్యాన్ని
చెప్పేటటువంటి వారు ఎలీషా గారు. రైట్. ఆ వ్యక్తిని ఏం చేశారో చూద్దాం కింద. అక్కడ నుండి అతడు బేతేలునకు అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోచుండగా. ఎక్కడికి వెళ్తున్నాడట ఎలీషా గారు? ఎక్కడికి వెళుతున్నాడు? బేతేలునకే వెళ్తున్నాడు. అంటే ఇంకా చేరలేదు అక్కడికి, ఇంకా ప్రయాణమే వెళ్తున్నాడట. ఆ ప్రాంతానికి వెళుతూ ఉన్న ఒక ఊరిలోనికి వచ్చాడు. ఊరిలోనికి వెళ్ళిపోతూ ఆ పట్టణానికి వెళ్ళిపోతున్నప్పుడు ఊరు మధ్యలో వెళ్తున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే చూద్దాం. అక్కడ నుండి బేతేలునకు ఎక్కి వెళ్ళును. అతడు బాలూరు పట్టణంలో నుండి వచ్చి అతడు త్రోవను పోవుచుండగా బాలూరు పట్టణం నుంచి వచ్చారట. ఇప్పుడు ఈయన సపరేట్ వెళ్ళిపోతున్నాడు, ఈయన పని ఏదైనా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారట? ఎందుకు వచ్చారు? వాక్యం వినడానికి వచ్చారా? వీళ్ళు పట్టణంలో ఇక్కడ ఎలీషా గారు పట్టణంలో నుంచి రావట్లేదు, పట్టణంలో బయట వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పట్టణం అంటే దూరం నుంచి ఎక్కడో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారంట. ఎక్కడో ఉన్నవారు ఎలీషా గారు ఎక్కడో రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారట. అంటే ఈ మాట చదువుతున్నప్పుడు వీళ్ళేదో కష్టపడి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వచ్చింది ఎందుకు? ఏదైనా తినడానికి వచ్చారా, లేకపోతే ఏదైనా ఆయన చెబుతుంటే వినడానికి వచ్చారా మనం అనుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చారంటే కదా, కొంతమంది మీటింగ్స్ ఎక్కడి నుంచో వస్తుంటారు, ఎందుకు? వాక్యం వినడానికి. కానీ వీళ్ళు కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడో పట్టణంలో నుంచి వచ్చారంట, ఊర్లో నుంచి వచ్చారు. ఎందుకు? ఆయనని అపహాస్యం చేయడానికని. చూద్దాం. బాలూరు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కుపొమ్ము బోడివాడ ఎక్కు పొమ్మని అపహాస్యం చేయగా అతను ఏం చేశారట? అపహాస్యము. అంటే రెండు మాటలు మాట్లాడారు ఇక్కడ. బోడివాడ ఎక్కుపొమ్ము అంటే ఎలీషా గారికి ఏముందని అర్థం చేసుకోవాలి మనం. అంటే మామూలుగా ఎంట్రీలు తక్కువ ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఆ వ్యక్తిని పెద్దవాళ్ళు కూడా కాదు, చిన్నవాళ్ళు. బాలురు అంటే ఒక 10 లోపలే కదా బాలురు అంటాం మనం. ఏమనుకుంటామంటే వాళ్ళకేం తెలియదులే అనుకుంటాం మనం. మనకి తెలియని విషయం ఏంటంటే వారు చిన్నప్పటి నుంచి అన్నీ స్కాన్ చేస్తుంటారు, మనల్ని రికార్డ్ చేస్తూ ఉంటారు. నా తల్లి ఏం చేస్తుంది, నేను అలాగే చేయాలి. నా తండ్రి ఏం చేస్తున్నాడో నేను కూడా అలాగే చేయాలి అని కదా. మీరు ఇంట్లో స్త్రీలు ఏమైనా చూస్తున్నప్పుడు, ఏదైనా క్లీన్ చేస్తున్నప్పుడు పిల్లలు కూడా అదే పట్టుకొని అలాగే చేస్తుంటారు. తండ్రి ఏదైనా చేస్తున్నప్పుడు, ఏదైనా సరే కట్టలు నరుకుతున్నప్పుడు పిల్లోడు కూడా అదేం చేయాలని చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? పిల్లలు తండ్రులు చేసే ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేస్తుంటారు. అలా పెద్ద అవ్వాల్సిన అవసరం లేదు స్కానింగ్ చేయడానికి. చిన్నప్పటి నుంచి నేను కాపీ చేస్తుంటాడు మొత్తం కూడా. నువ్వేం చేస్తే మన పిల్లలు కూడా అదే చేస్తుంటారు. కానీ పిల్లలు ఎంత ఇదిగా ఉన్నారంటే, ఒక వ్యక్తిని, ఒక దైవజనుని పట్టుకొని అన్ని మాటలు అంటున్నాడంటే వీళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారు, వారి పిల్లలు, వారి ప్రవర్తన, వారి మాటలు ఎలా ఉంటాయి చెప్పండి కదా. వాళ్ళ పిల్లల వయసు వచ్చి ఇప్పుడు వయసు తగిన మాటలు మాట్లాడితే బాగుంటుందండి కదా. ఇప్పుడు లిఖిత్ అనుకో, చిన్న మాటలు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. అంతేకాని ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళి, పెద్ద వయసు దగ్గరికి వెళ్ళి రకరకాల మాటలు మాట్లాడుతుంటే మనం ఏమనుకుంటాం చెప్పండి. ఇక అప్పుడు మనకి సంతోషం మీద, అతని మీద కోపం వేస్తుంది, అసహించుకుంటాం. ఏం ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడు ఏంటి అబ్బాయి కదా. మనం మాట్లాడుకుంటే మనం అనవకపోయినా సరే మనసులో అనిపిస్తుంటాం. అలాగే వీళ్ళు బాలురు అనగానే చిన్న పిల్లవాళ్ళండి. అసలుకి వీళ్ళు ఎంతెంత మాటలు దైవజన్ అంటున్నారో మనం ఆలోచించాలి. ఏమన్నారంటే బోడివాడ, మనకి సింపుల్గా ఒక పదంలో రాయించాడు, కానీ అక్కడ ఎన్ని మాట్లాడింటచ్చు ఎలీషా గారిని కదా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగిన పద్ధతి ఎలా ఉందో వాళ్ళకి. వాళ్ళ తల్లిదండ్రులు మనం ఇలా అవ్వకూడదు, మనం ఇలాగ అనకూడదు అని నేర్పించింటే కదా, అలా అనేవాళ్ళు కూడా కదా. అందుకనే మన పిల్లలు కూడా మీకు కనపడుకోకుండా పిల్లలు ఏం చేస్తుంటారో తెలుసా? పెద్ద వాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు, మీకు తెలియదు. అది మీకన్నా పిల్లలు చాలా తెలివిగా ఉంటారు. మీకు ఇది అసలు మీరు బాగా గ్రహించండి. మీరు బాగా మీ కళ్ళ ముందు బాగా నటిస్తారు. మీరు వెళ్ళిన వెంటనే ఉంటుంది వాళ్ళకి ప్రతాపం ఏంటో కదా. ఇంక మొత్తం కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి ఒకసారి, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇంతకీ
మీ ముందు బాగానే ఉన్నారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత అలాగే ఉన్నారా అంటే అలాగ లేరు అనుకో, ప్రమాదంలో ఉన్నారు. మిమ్మల్ని కళ్ళు కప్పి చేస్తున్నారనే విషయాన్ని గ్రహించాలి కదా. రైట్, ఇక్కడ చూద్దాం. ఏమంటున్నారా ఆ పిల్లలంటే బాలరు? బోడివాడ ఎక్కిపోమ్మని అతన్ని అపహాసం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించారు. ఏం చేశారట? శపించారట. ఎవరిని? పిల్లలైన. అంటే దాదాపు అక్కడ చచ్చిపోయిన వారి సంఖ్య లెక్కేస్తే 40 మంది దాకా ఉన్నారు. కానీ చాలామంది ఒక గుంపు వచ్చింది అక్కడికి. చచ్చిపోయిన వారు 42 మంది, కానీ ఒక 40 మంది కన్నా ఎక్కువ వచ్చారు ఆ పిల్లలలో అని అంటాడు అక్కడ. చూద్దాం కింద. అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగు బండ్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బారులను చీల్చివేసాను. 42 వారిలో అందరినీ కాదు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? ఒక 60 మంది వచ్చిండొచ్చు, ఒక 70 మంది వచ్చిండొచ్చు కదా. వారిలో 42 మందిని చంపినాయంటే కదా, చీల్చివేసి అంటే భయంకరమైన మరణం. ఎందుకు? చిన్నపిల్ల ఎందుకు? ఏం తెలుసండి వాళ్ళకి అని అంటాం మనం. దేవుడు అన్నీ తెలుసు అంటున్నాడు ఇప్పుడు అక్కడ. ఎందుకు చంపాల్సి వచ్చింది అక్కడ? ఒకటి ఏంటనంటే దైవజనుని మీద ఆశయించుకున్నాడు, అపహాస్యం చేశారు అక్కడ. ఇంకోటి ఏంటంటే వారి యొక్క జీవితం, వారి ప్రవర్తన వేరుగా ఉంది కదా. అంటే దేవుని పక్షానంగా ఉన్న వ్యక్తిని, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఆ వ్యక్తిని అన్నారు అనుకోండి, ఒకవేళ దేవుడు అనలేదండి ఇతనే శపించాడు, ఇతనే ఎలుగుబండిని చంపేపించాడు అనుకుంటే పొరపాటు. దేవుడు ఆజ్ఞ ఉందా లేదా అక్కడ? ఉంది కనుకనే అంతే. దేవుడు ఎంట్రన్స్ అవుతాడు ఎవరిని తిడితే. సేవకులు ఏదైనా ఒక మాట అన్నా సరే దేవుడు ఎంట్రన్స్ అవుతాడు. అది ఎవరిని మీద అంటే ఎంట్రన్స్ అవుతాడు? దేవుని పక్షాన ఉన్న అంటే వాక్యాన్ని బట్టి ఆలోచించాలి. దేవునికి ఇష్టానుసారంగా బ్రతికే వారి పక్షానగా ఉంటారే, వారిని ఏమని అన్నారు అనుకోండి, మనం అయిపోయా, ప్రకృతి వారి మీద వచ్చేస్తుంది. ఎలాగైనా సరే కదా. వాళ్ళ ముందు ఉంటుంది వారి జీవితం. మనం ఏం అనకండి అసలు, మనం ఏం మాట్లాడకూడదు అసలుకి. తెలుసా ఎంతోమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఎప్పుడు కూడా కొడుతున్నారు, హింసిస్తున్నారు. మనం ఎంత సైలెంట్ ఉంటే మనకి వాళ్ళ మీద అంత భయంకరం ముందుంది. దేవుని పక్షానంగా ఉండి పోరాడే వారి యొక్క, ఎందుకంటే మరి సువార్తి యొక్క పాదాలు ఎలాంటివంట అంటే వారికి జీవితాంతం కూడా దేవుని గురించి వాళ్ళు బ్రతుకుతుంటారు కనుక. అందుకనే ఇక్కడ ఒక లక్షణం కనపడుతుంది. దేవుడు ఇలాంటి వారిని అసహించుకుంటాడట. ఎలాంటి వారిని? ఎవరి మీద అయితే మనం అసహించుకుంటూ ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం అనుకో, ఒక వ్యక్తి పట్ల కానీ ఎవరి పట్ల అయినా సరే, ఇప్పటి నుంచి మన సహోదరుడు కానీ, మన తల్లి కానీ, మన తండ్రి కానీ, మన అన్న కానీ, బయట ఉన్న సహోదరుడు కానీ, ఎవరైనా ఎవరి మీదైతేనే మనం అసహించుకుంటూ మాట్లాడుకుంటూ ఎగతాళి చేశామో, దేవుడు అలాంటి వారిని ఏం చేస్తారంటే అసహించుకుంటాడు. ఒకవేళ దేవుడే అసహించుకున్నాడు అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తామట? రెండో మరణానికి వెళ్ళిపోతాం. అంటే మనం ఏం చేయాలి? దేవుని చేత మనము అసహ్యులని అనిపించుకోకూడదు. ఎప్పుడైతే దేవుని చేత అసలు అనిపించుకున్నామా, అయితే మనం పట్టబద్దలు అయిపోతాం. ఎక్కడికి? ఎందుకు పట్టబద్దలు అవుతాం? నువ్వు బాగా అందరిని అసహించుకుంటున్నావు. నువ్వు ఎంత బాగా అసహించుకుంటే అంత నేను అసహించుకుంటాను. కాబట్టి ఇలాంటి లక్షణాలు మనలో ఉంటే దేవుడు అలాంటి వారిని చూసి దేవుడు అసహించుకుంటాడు. ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే దేవుడు అసహించుకుంటున్న వారి లక్షణాలు. కీర్తన గ్రంథానికి వద్దాం. కీర్తన గ్రంథం 50 అధ్యాయం. కీర్తన గ్రంథం 50 అధ్యాయము 16 వచనాన్ని ఆలోచించేద్దాం.
దేవుడే అసహించుకుంటున్న వారి లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా జాగ్రత్త ఆలోచించాలి. భక్తిహీనులతో దేవుడు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవు చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏమని? బాగా ఆలోచించాలి మాటలు. నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచ్చించదవేమి. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? దేవుడే ఎంట్రన్స్ అంటున్నాడు. ఏమని? నా కట్టడలను, అంటే ఆ కట్టడలు అంటే ఏంటి అర్థం? ఆయన మాటలు, ఆజ్ఞలు. కట్టడాలకు చాలా డిఫరెన్స్, చిన్న దీర్ఘం ఉంటుంది. ఇక్కడ కట్టడల గురించి మాట్లాడుతూ, అంటే ఆయనకు ఆజ్ఞల గురించి, ధర్మశాస్త్రం గురించి కదా. ఆయన మాటలు చెప్పడానికి నీకే అధికారం ఉంది అంటున్నాడు. ఎందుకనంటే ఆయన నోటు నుంచి, ఒక వ్యక్తి నోటు నుంచి దేవుని మాటలు వస్తున్నాయి, తర్వాత దూషించే మాటలు, చెడు మాటలు అన్నీ కూడా వస్తున్నాయి. ఒకవేళ రెండు ఒకే నోటు నుంచి వస్తే అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? అసహించుకుంటున్నాడు. అందుకనే ఇంకో మనం చెప్తూ కొత్త నిబంధనలో ఒక చెరువు నుంచి ఒక ఊటు నుంచి మంచి నీళ్ళైనా ఊరుతాయి, చేదు నీళ్ళైనా ఊరుతాయి. అలా రెండు కలిపి వస్తాయా? రావు కదా. అలాగే మనం కూడా మన మనసులో నుంచి, మన నోటులో నుంచి అలాగే దేవుని మాటలైనా రావాలి, అలాగే దూషించే మాటలు, తర్వాత చెడు మాటలు ఇలా రావాలి. కానీ మనకి రెండు వస్తున్నాయి అని అంటే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా మనల్ని? కదా, మనమే ఒక వ్యక్తిని అసహించుకుంటాం తెలుసా? ఎలాగా? అంతెందుకు, నా దగ్గర ఒక వ్యక్తి ఇలా ఉంటున్నాడు, బయటికి వెళ్ళిన తర్వాత నా గురించి మరోలా చెప్తుంటాడు కదా. నా దగ్గరకు వచ్చిన తర్వాత వ్యక్తి నన్ను పొగడుతా రకరకాలుగా మాట్లాడుతుంటాడు. అదే వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఏంటంటే అలాగా అసలు వేస్ట్ వ్యక్తి అలాగే మాట్లాడుతుంటాడు. అదే విషయం నాకు తెలిసింది అనుకో, నేనేమనుకుంటాను చెప్పండి? ఏంటి రెండు విధాలుగా ఉన్నాడేంటి ఈ వ్యక్తి? చీచి, వ్యక్తి సరైన వ్యక్తి కదా, మనమే అసహించుకుంటాం. ఒక వ్యక్తిని ఒక చిన్న జరిగితేనే కదా. మరి దేవుడు మన చేసే క్రియలన్నీ కూడా చూడట్లేదా? చూసి అసహించుకోవట్లేదు అనుకుంటున్నారా? అసహించుకుంటున్నాడు. ప్రతి విషయం కూడా అసహించుకుంటున్నాడు. నువ్వు చేసే ఆలోచన కానీ, మాట కానీ, చూపు కానీ కదా, మన హృదయంలో ఉన్న ఆంతరంగంగా ఆలోచించే ఆలోచన కానీ ప్రతిదాన్ని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అసహించుకుంటున్నాడు. కాబట్టే నీకే అధికారం ఉంది దేవుని మాట చెప్తున్నావు నువ్వు. అవునా? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? నా కట్టడలను, నా మాటలను నువ్వు చెప్పడానికి నీకేం పని అసలుకి? నీ చూస్తే రెండు విధాలుగా నువ్వు ఉంటున్నావు కదా, రెండు రకాలుగా నువ్వు మాట్లాడుతున్నావు. ఒకవైపు లోకంలోకి వెళ్ళి మాట్లాడుతున్నావు, ఒకవైపు దేవునిలోనికి వచ్చి మాట్లాడుతున్నావు. చెడు మాటలు మాట్లాడుతున్నావు, దేవుని మాటలు మాట్లాడుతున్నావు. మరి నువ్వు ఇలాగుంటే నాకు నచ్చదు. నువ్వు ఎలాగుండాలి? ఎప్పుడు వెచ్చగానే ఉండాలి, చల్లగానే ఉండాలి. అంతగా నులివెచ్చిన స్థితిలో ఉంటానంటే నేను ఒప్పుకోను అసలుకి. అందుకని సిరికిని దేవునికి దాసులుగా, రెండింటికి దాసులుగా ఉండాలి. ఒక్కరికే దాసులుగా ఉండాలి అంతవరకు. మనం సిరికి అంటే అపవాదికి, ఇంకా ధనం వస్తుంది, అపవాది చేసిన ధనమే మొత్తం కూడా. నువ్వు అపవాదికైనా దాసులుగా ఉండాలి, దేవునికైనా దాసులుగా ఉండాలి. సంఘానికి వచ్చేసరికి ప్రభువా అంటాం, సంఘం దాటిన తర్వాత ఎలాంటి మాటలు మాట్లాడతావు అంటే అలాంటి మాటలు మాట్లాడతాం. సంఘంలోకి వచ్చిన తర్వాత చక్కగా బైబిల్ ఇది పాటల పుస్తకం తెచ్చి ఏముంటుంది చెప్పండి, ఇక మంచి పాటలు కదా, అలాంటి పాటలు మాట్లాడతాం. బయటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పాటలు మాట్లాడతామంటే ఈ పాటలను గుర్తుకు రావు, కానీ ఆ పాటలు అందుకున్న వెంటనే కోరస్ వచ్చేస్తుంది మనకి కదా. అందుకని దేవుడు మనం చూసి అసహించుకుంటున్నాడు మనల్ని. ఎందుకు? నువ్వు రెండు విధాలుగా ఉన్నావు నా పట్ల. దేవుడు అందుకని అసహించుకుంటున్నాడు. నీకేం పని మరి దేవుని మాటలు చెప్పడానికి, నా మాటలు చెప్పడానికి నీకేం అని అంటున్నాడు. తర్వాత ఏమంటాడు కింద? నా నిబంధన నీ నోట వచ్చించేది ఎందుకు చెబుతున్నావు? నా మాటలు నువ్వు చెప్పడానికి నీకు అర్హత లేదు అసలుకి. ఎందుకు? నువ్వు అలాగా రెండు విధాలుగా ఉంటున్నావు, నువ్వు నాకు అసహ్యుడుగా ఉన్నావు నువ్వు, అందుకనే అర్హత లేదు, నీకేం పని అంటున్నాడు. తర్వాత కింద అంటున్నాడు దిద్దుబాటు. ఇది అసలైన మాట ఏంటంటే దిద్దుబాటు నీకు అసహ్యం కాదా? దిద్దుబాటు అంటే ఏంటి అర్థం? మన మనసులను నువ్వు మాట్లాడడం అది తర్వాత సంగతి, కానీ మొదటిది ఏంటంటే
దేవుడు చెప్పిన తర్వాత మన జీవితం మార్చుకోకపోవడం దేవునికి అది అసహించుకోవడం. అది దిద్దుబాటు లేని జీవితంలో మనం ఒకవేళ ఉంటే దేవుడు మనల్ని మనం ఏం చేస్తున్నామంటే దిద్దుబాటుని అసహించుకుంటున్నావంట. నేను మారాలని అనుకోవట్లేదు నువ్వు. ఎన్నిసార్లు చెబుతున్నా అలాగే ఉంటున్నాం మనం. అలాగే అసహించుకుంటున్న వారందరూ కూడా దేవుని మాట నేను మారాలి, దేవుడు ఎన్నిసార్లు నాకు చెబుతున్నాడు కదా, నేను మారకపోతే నరకం అంటూ ఉంది కదా, దేవుడు ఎన్నిసార్లు చెబుతున్నాడు కదా నాకు అని ఆలోచించుకోకుండా చెప్పిన తర్వాత ఇలా దులుపుకొని మనం వెళ్ళిపోతున్నామంటే దేవుడు మనల్ని ఇంకా అసహించుకోకుండా మనల్ని ఏం చేస్తాడు చెప్పండి దేవుడిక కదా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అసహించుకున్నాడు కాబట్టి దేవుడు వాళ్ళందరినీ కూడా కాల్చి బూడి చేసి పడేసాడు అక్కడ అరణ్యంలో కదా. మరి మనం ఎలాగున్నాం? ఇశ్రాయేలు ప్రజలు కూడా తీసుకుని వస్తున్నాడు. ఒక్కోసారి మోషే గారు చేయి కొట్టేవారు, ఒక మోషే గారిని మరలా తిట్టేవారు కదా. ఇంతకుముందు ఒక ఉపమానం ఒక సామెత చెప్పాను అనుకుంటా మీకు. తెలంగాణలో వాడే సామెత ఎక్కువ ఇది కదా. ఏటి మల్లన్న బోడి మల్లన్న అని చెప్పినట్టున్నా మీకు ఇంతకుముందు కదా. ఏం చేశారంటే ఒక వ్యక్తి ఏ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే ఏ మార్గం లేదు అసలుకి, ఓన్లీ నీటి మార్గమే. అంటే ఒక ఓడలో చిన్న పడవలో వెళ్ళాలి, అవతలకి వెళ్ళాలి అంటే ఆ వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి దాంట్లో కూర్చున్న తర్వాత ఆ యొక్క తోలే వ్యక్తిని బోట్ నడిపే వ్యక్తిని ఏమంటున్నాడంటే, అతని పేరు మల్లన్న. ఏమంటున్నాడు, మల్లన్న నువ్వు లేకపోతే ఈ ఊరి నుంచి ఆ ఊరికి వచ్చే ప్రసక్తి ఎవరికి లేదు, అంత ధైర్యం లేదు, నువ్వు ఉన్నావు కనుకనే ఇది దాడుతున్నావు, అసలు నువ్వు తోపు తురువు అని రకరకాలు చెప్పేస్తున్నాడు. ఎప్పుడైతే దిగి కొద్ది ముందుకు వెళ్ళిపోయాడో ఈ వ్యక్తి ఏంటి బోడి మల్లన్న వ్యక్తి, ఇతను కాకపోతే దండికి లేడేటి అని రకరకాలుగా మాట్లాడతాం. అంటే అవసరం ఉన్నప్పుడు ఒక విధంగా, లేనప్పుడు ఒక విధంగా. అంటే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఇలాగ వస్తున్నాం మనం కదా. ఇదే రూటే దేవుని దగ్గరికి వచ్చి వాడుతున్నారు ఇప్పుడు కదా. దేవుడు అలాంటి వారిని అసహించుకుంటాడు. నువ్వు దేవుని దగ్గర ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే దేవునిలో ఉండాలి. అప్పుడు నువ్వు దేవునికి నా ఇష్టానుసారుడు అని బిరుదు వస్తుంది కదా. ఎవరికి ఇచ్చినారు ఈ బిరుదు? నా ఇల్లంతటిలో మోషే గారు చూసారా, మోషే గారికి ఎన్నో ఉన్నా లేకపోయినా దేవుణ్ణి వదిలేడేటి అసలుకి. అలాగ ఉండాలి మనం కూడా. అలాగుంటే దేవుడు బలా నమ్మకమైన నా దాసుడా అని అంటాడు. లేదు కష్టం వచ్చినప్పుడు దేవుడు నువ్వు నాకు వద్దు, బాగున్నప్పుడు దేవుడు నాకు ముద్దు అని అన్నావు అనుకో, దేవుడు కంపల్సరిగా అసహించుకుంటాడు. ఆలోచించేద్దాం ఒకసారి, నా జీవితం ఇలాగుందా? దేవుడు అసహించుకునే జీవితం నాలో ఉందా? ఒకవేళ మనుషులు అసహించుకున్నా పర్లేదు, కానీ దేవుడే అసహించుకున్నాడు అనుకోండి మన జీవితం అంతేక. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆధారంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి లేకపోతే వారి యొక్క జీవితం చాలా ఇదిగా ఉంటుంది కదా. కానీ మనకు ఆధారం ఎవరు? మన ఆత్మకి దేవుడే కదా. ఆదరించే వ్యక్తే వదిలేస్తే మన పరిస్థితి ఏంటి చెప్పండి ఇక. ఆదుకునే వ్యక్తే వదిలేస్తే మన పరిస్థితి ఏంటి ఇక కదా. మన జీవితం ఇక ఒకప్పుడు మన జీవితం పాపలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి మనం పట్టుకున్నాడు పడిపోతున్నప్పుడు. మరి పట్టుకున్నప్పుడు మనల్ని పడిపోకుండా ఉన్నప్పుడు కొద్ది కూడా మళ్ళీ అంటాం కదండి, ఇన్ని రోజులు నిన్ను కష్టపడి నేను చదివించాను, అది చేసిన ఇది చేసిన అన్నప్పుడు నీకు విశ్వాసం లేకుండా నువ్వు మళ్ళీ అలా మాట్లాడుతూ వేరే దగ్గరికి వెళ్తావు. నన్ను ఒక వ్యక్తి ప్రేమించినప్పుడు అంతకు చూపించిన తర్వాత ప్రేమను పట్టించుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిని ఏమంటారు చెప్పండి కదా. విశ్వాసం లేని బయట ఉంది కదా అంటాం దాన్ని. మరి దేవుడు ఇన్ని చేసిన తర్వాత మనం దేవుని కొరకు ఇలా వ్యతిరేక స్వభావంతో జీవిస్తే మనల్ని కూడా ఇంకా జంతువులతో పోల్చిన తక్కువేంటి. జంతువు అన్న బాగుంది, జంతువు అన్న మాటింది కానీ మనల్ని వినట్లేదు కదా. కుక్క వింటుంది, చాపుగుడు వింటుంది, ఎలుగుబండ్లు వింటుంది, కాకులు వింటున్నాయి, గ్రద్ద వింటుంది కదా, చీమలు వింటున్నాయి కదా, ఆఖరికి గాడిది కూడా బిలాం కదా. ఆఖరికి ప్రతి జంతువు వింటుంది కానీ అన్నిటికన్నా శ్రేష్టమైన మనిషి వినట్లేదు కదా. అందుకని అందరిని చూసి
మనందరినీ అసహించుకుంటున్నాడు దేవుడు. మీకు ఎన్ని చేసినా వేస్టే. అప్పుడప్పుడు దేవుడు బాధేస్తుంటుంది. ఎందుకంటే మన ఒక వ్యక్తి జీవితంలోనే మనం బాధపడుతున్నాం. ఎందుకంటే ఈ బాధలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మన మనసు ఎక్కడి నుంచి, మన ఆలోచనలు, మన తలంపులు, కోపము, బాధ, ఆగ్రహం ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్నీ కూడా దేవుళ్ళు. మనకు వచ్చినప్పుడు బాధ దేవునికి ఏదా? మన కోపం వచ్చినప్పుడు దేవుని కోపం ఏదా కదా? దేవునికి అన్నీ ఉన్నాయి, లక్షణాలన్నీ కూడా. ఆ లక్షణాలే మనకు కూడా వచ్చినాయి. దేవుడు కోపడుతున్నాడు అంటే మనలో కోపం ఉందంటే అర్థం ఏం చేసుకోవాలి? దేవునికి కూడా కోపం ఉంది కాబట్టి కంట్రోల్లో ఉండాలి మనం కదా. అందుకనే అలా బ్రతకకూడదు అనే మనకి ఇవన్నీ దేవుడు మనకు చెబుతున్నాడు. ఒకవేళ దేవుని రూట్లో లేకోకుండా అపవాది ట్రైన్ ఎక్కామా, బస్సు ఎక్కామా, మనం ఎక్కిన బస్సు కరెక్టే, బాప్సిని తీసుకున్న తర్వాత ఎక్కాం బస్సు, సంఘానికి వస్తున్నాం, అంత బాగుంది. కానీ చివరికి వెళ్ళేసరికి 2 డివైడ్ అయిపోతున్నాయి మార్గాలు. ఇలాగా ఎక్కినప్పుడు బాగా 2-3 సంవత్సరాల ముందు బాగా ఉండేవాళ్ళం. నిదానంగా రూట్ చేంజ్ అయిపోతుంది, తెలియట్లేదు మనకి కదా. ఇప్పుడు తెలియక ముందు, రోడ్డు తెలియకముందు ఏం తెలుస్తుంది మనకు? రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంటాం మనం. తెలిస్తే ఇది కరెక్ట్ రూట్ అని ఇలాగే వెళ్ళిపోతాం. మనకి తెలియకోకుండానే అపోవాదుడు మన యొక్క మనోనేత్రాలని నువ్వు వెళ్ళేది కరెక్టే, వెళ్ళు 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 పంపిస్తాడు బాగా. మధ్యలో ఒక గుంట ఉందని మనకి తెలియదు, అది చెప్పడు వాడు. అదే గుంటే నరకం. దాంట్లోకి పడిపోయిన తర్వాత ఎన్నటికీ తిరిగి రాడు. అక్కడికి వెళ్ళకూడదు అంటే మనం ఎలాగుండాలి? దేవుని చేత చి అని అనిపించుకోకూడదు. కాబట్టి ఒకసారి ఆలోచించేద్దాం. ఇంకా దేవుడు ఏమంటున్నాడు, ఇంకా ఎలాంటి లక్షణాలు మరి దేవుడు చెబుతున్నాడో ఒకసారి మనం ఆలోచించాలి. ఇది కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము. ఇంకా ఎలాంటి లక్షణాలు ఉన్నాయో మనం ఆలోచించాలి బాగా. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 17 వచనాన్ని ఆలోచించేద్దాం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 17 వచనం. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక. పాతాళమునందు వారు మౌనులై ఎందురుగాక. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే దేవుని చేత అసహించుకొనబడుతున్న వారి గురించి మాట్లాడుతూ వారి లక్షణం ఇంకా ఎలా ఉంటుందంటే చెబుతున్నాడు 18వ వచనంలో. ఇక్కడ చెప్తూ అబద్ధికుల పెదవులు గాక. దేవుడు ఏం చేస్తారట? మూసిపడేస్తాడు ఏదో ఒక రోజు. ఎక్కువ మనం అంటాం, ఒక వ్యక్తి ఏదైనా ఎక్కువ, మన కొడుకు ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే నోరు మూయి అంటాం. అలా మాట్లాడకూడదు మనం. దేవుడు కూడా నోరు మూయడు కానీ ఏకంగా మనిషిని వేసి పడేస్తాడు. తర్వాత లక్షణం ఎలా అంటే వారు గర్వమును అసహ్యమును ఏం చేస్తారంటే వాళ్ళు ఏం కనపరుస్తారట? అగుపరుస్తారట. అగుపరచడం అంటే ఏంటి? చూపించడం, ఎక్స్పోజ్ చేయడం, చూపించడం. ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని చేత అసహింపబడిన వారు ఏం చేస్తారంటే గర్వాన్ని ఏం చేస్తారట? చూపిస్తారట. అంటే గర్వము ఒకవేళ మనలో ఉంటే దాన్ని ఏం చేయాలి? మనం తీసివేసుకోవాలి. ఆ గర్వం ఉందనుకోండి, ఎవరు వచ్చినా పెద్దగా పట్టించుకోము. ఒక వ్యక్తిని గౌరవం ఇవ్వాలి అనే ఆలోచన మనలో ఉండదు. గర్వము చాలా ప్రమాదకరం. అందుకనే గర్వం ముందు, నాశనానికి ముందు ఏమొస్తుందట? గర్వము నడుచును. అంటే గర్వం తర్వాత ఏమొస్తుంది? నాశనం వస్తుందని చెప్పేస్తున్నాడు నీట్గా. రైట్. తర్వాత ఏమంటున్నాడు? గర్వమును, తర్వాత అసహ్యమును. అదేనా? ఏం చేస్తారట? అసహ్యమును అగుపరుస్తారు. అంటే కనుపరుస్తారు, చూపిస్తారు అసహ్యాన్ని. దేవుని పట్ల కానీ మనుషుల పట్ల కానీ అసహించుకోవడం ఒక వ్యక్తిని. కాబట్టి ఒకసారి ఆలోచించాలి. డబ్బు లేదని అసహించుకోవడం కదా, కుటుంబం బాగోలేదని అసహించుకోవడం కదా, అలా అసహించుకోవడం. ఒకవేళ అలా అసహించుకుంటే మనల్ని చూసి అందరు దేవుడు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ, యేసుక్రీస్తు వారు కానీ అందరూ అసహించుకుంటారండి. మనకు నీట్గా ఉన్నాం కానీ బట్టలు వేసుకొని మన హృదయం అంతా కూడా చెడిపోయింది. ఆనాడు శాస్త్ర పరిశీలక మనసు కూడా అటువంటిదే. పైకి మీరు ఎలా ఉన్నది? తెల్లగా సున్నం కొట్టినది, బిలవలు మెరిసిపోతున్నారు అట్లే వల్ల.
అందుకని ఎంత అసలుగా యేసుక్రీస్తు వారు మాట్లాడినారంటే అండి అర్థం వేరే అండి. అసలుకి ఇంతవరకు ఆ సున్నం కొట్టిన సమాధులన్నీ యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు వాడలేదు. ఆ పోలిక ఎటువంటిదో మనం ఆలోచించాలి. అందుకని మనలో గర్వం అనేది కూడా, అసహ్యం అనే క్రియ కూడా మనలో తీసివేసుకోవాలి. ఒకవేళ నాకు ఇవే ఇష్టం అండి అని అనుకున్నాం అనుకో, సర్లే అని వదిలేస్తాడు దేవుడు. అంతేక ఎక్కడ వదిలేసి ఎక్కడ పోయి పడతాం తెలుసు, మనం పాతాళంలో పడతాం. కాబట్టి అలాంటి వారందరూ కూడా దేవునికి అసహ్యములైన వారు. ఎలాంటి లక్షణాలు బయటపడుతున్నాయో చూడాలి మనం కదా. ఫస్ట్ దిద్దుబాటు అసహించుకున్నవారు దేవునికి అసహ్యం అంట. తర్వాత ఇక్కడ అసహించుకున్నవారు, ప్రతి ఒక్కరిని అసహించుకున్నవారు, తర్వాత గర్వాన్ని చూపేవారు, తర్వాత దేవుని మీద భయభక్తులు లేనివారు, వీరందరూ కూడా దేవుడు అంటే దేవునికి అసహ్యులు. కాబట్టి ఒకవేళ దేవుని చేత మనమేమన్నా అసహ్యులు అనిపించుకుంటున్నామా? ఆలోచించేద్దాం ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి చివరిగా మరి దేవునికి అసహ్యములైనవి నాకు కొన్ని ఉన్నాయి అని దేవుడు ఓపెన్గా చెప్పేస్తున్నాడు. కొన్ని విషయాలు దేవుడే చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నాకు కొన్ని అసహ్యములైనవి, మీరు అవి చేయకండి అని నీట్గా పచ్చికలుగా చెప్పేస్తున్నాడు. ఆ మాటలు చూసుకుందాం మనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనాన్ని ఆలోచించేద్దాం. 14 నుంచి ఆలోచించేద్దాం. వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది. ఎవరి యొక్క హృదయం? దేవుని చేత అసహ్యింపబడుతున్న వారి హృదయం ఎలాంటిదట? ఎలాంటిది? మూర్ఖము వేరు, అతి మూర్ఖం. మూర్ఖాన్ని ఎవరంటాం చెప్పండి మనం? చెప్పిన తర్వాత ఇప్పుడు అంతే, అక్కడ ముట్టుకుంటే షాక్ కొడుతుందని చెప్పినాం. ఏం కాదు, మళ్ళీ వెళ్ళి పట్టుకుంటున్నాడు అనుకుంటే అలాగే అతను ఏమంటారు? మూర్ఖుడా, చెప్పింది ఒక్కసారి అని మనం చెప్తాం కదా మన పిల్లలకి. మూర్ఖుడు అంట. కానీ అతి మూర్ఖుడు అంట ఎవరు? దేవుని చేత అసహించుకొనబడుతున్నవారు. చూద్దాం ఇంకా. వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించు గడములు పుట్టి ఏం చేస్తారట అంటే లేని వాటిని కూడా మొక్కలు పుట్టించాం కానీ, చెట్లను పుట్టించాం కానీ, మాటలు పుట్టిస్తాం, గొడవలు పుట్టిస్తాం మనం కదా. అలా ఉన్నారు జనం. ఎవరు వీరు? దేవునికి ఇష్టమైన వాళ్ళు కాదు, అసహ్యులు. వాడు ఎల్లప్పుడు కీడు కల్పించుచు గొడవలు పెట్టేటట్టు స్వభావము వారిలో ఉంటుందట. ఎవరిలో? దేవుని చేత అసహింపబడుతున్న వారిలో. తర్వాత 10వ వచనం, కాబట్టి ఆపద వాని మీదికి ఎలా వస్తుందంట? మరణం. బాగున్నానులే, ఏం కాలేదులే, అందరిని మోసం చేసుకుంటూ, అందరిని తిట్టుకుంటూ జల్సా బ్రతుకుతున్నానులే అనుకుంటున్నావేమో. నువ్వు ఒక్కసారి ఆలోచించు. వెంటనే హఠాత్తుగా మరణం అనేది వస్తుంది. ఇంకొక గ్రంథంలోనే ముందు మనకు కనిపిస్తుంది. కానీ మరణం వాటికి కూడా ఎలా వస్తుందంటే నువ్వు ఆలోచించుకోకుండా వచ్చేస్తుందంట. మనకు తెలియదు, అది కూడా హఠాత్తుగా వస్తుందంట వారికి కూడా మరణం. ఎలాగంటే ఫస్ట్ నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎలుగుబండ ఎదురవుతుంది. ఎలుగుబండ నుంచి తప్పించుకున్న వెంటనే మరలా ఏం ఎదురవుతుంది? ఒక క్రూర మృగం, జంతువు, పులి ఎదురవుతుంది అనుకో. పులి నుంచి తప్పించుకున్నా సరే వెంటనే పరిగెత్తుకుంటే ఇంటికంటే పోయే లోపల గోడ మీద చేయి వేసి నిట్టూర్పులు విడుస్తున్నప్పుడు అమ్మయ్య అని అనుకున్నప్పుడు పాము వచ్చి కాటు వేస్తుంది. ఆ దినం అలా ఉంటుందంట వాళ్ళకి. అంటే వారి మరణము దేవుడు పెట్టిన తర్వాత తప్పించుకోదే పరిస్థితి వాళ్ళకు ఉండదు. ఇక వారు ఎంత టెక్నిక్ ఉన్నా, వారికి ఎంత ఆలోచన ఉన్నా, ఎంత బుద్ధిమంతుడైనా దేవుడు స్పాట్ పెట్టాడంటే అయిపోయినట్టే. ఇంకా అలాంటి దినం వాళ్ళకు ఉంటుందట. ఎవరికి? దేవుని చేత అసహ్యపడుతున్న వారి చేత. ఇంకేమంటున్నాడు? వాడు తిరుగు లేకోకుండా క్షణమంది నలుగొట్టబడును. ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. ఇంకా తిరుగు లేకోకుండా ఏం చచ్చిపోతాడని ఉందా? నలుగొట్టబడతాడని ఉందా?
అంటే చిత్రహింసలు పెట్టి దేవుడు ఏం చేస్తాడు? ఇక ఇది చేసి పడేస్తాడు. ఎందుకు అంత కోపం వారి మీద అంటే వారి జీవితం అలా ఉంది కనుక కదా. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మార్గవు, మూర్ఖుల్లా బ్రతుకుతున్నావు, ఒకవైపు ఉండవు, రెండు వైపులో ఉంటావు, నాకు 2 పడవలు కావాలా, 2 పడవల మీద కాలేసిపోతే ఏమవుతుంది చెప్పండి? ఇక నా 10 పడవలు ఉన్నాయి, నాకు 2 పడవలైనా కనీసం 2 పడవల మీద పోవాలి నేను అనుకున్నావు అనుకో, ఎక్కుతో బాగానే ఉంటుంది ప్రారంభంలో, పోతూ పోతూ 2 పడవలు ఇలా వెళ్ళిపోయావు అనుకో, నువ్వు ఎక్కడ పడిపోతావు చెప్పండి? నిలబడిపోతావు. అందుకనే 2 విధంగా మనం ఉండకూడదు, 2 వైపులో ఉండకూడదు, ఒకవైపే మనం ఉండాలి. అందుకని అలాంటి వారిని దేవుడు చూసి కోపపడుతూ వారిని ఎట్లా పడితే అట్లా చంపేస్తున్నాడు దేవుడు. ఇక ఇశ్రాయేలు ప్రజల్ని కొంతమంది జనానికి అప్పగించేసి వాళ్ళు చంపేపించాడు అసలుకి. ఎందుకు ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్తున్నాడంటే అసహ్యం లేనివి కొన్ని ఉన్నాయి, మీలో కూడా ఉండకూడదు, ఉంటే నా చేతిలో అయిపోతారు మీరు, జాగ్రత్త. ఇంకేముంటాడు కింద? యెహోవాకు అసహ్యం లేనివి. ఇక్కడ చెప్తున్నాడు యెహోవాకు తండ్రి అయిన దేవునికి, మనల కన్న తండ్రికి కొన్ని అసహ్యం లేనివి కొన్ని ఉన్నాయంట. 6 కాదు, కింద ఇంకో మాట 7 ఆయనకు హేయము. 7 కూడా కొన్ని ఉంటాయంట. ఆ లక్షణాలు ఏంటంటే ఒక్కోటి చూద్దాం. అహంకార దృష్టియు. అవేవనగా రాసుకోవాలనుకుంటే రాసేసుకోండి మనకి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. యెహోవాకు అసహ్యములైన 6 గలవు, 7 ఆయనకు హేయములే. హేయములు అంటే ఏంటి? అసహ్యములైనవి, ఇష్టం లేనివి. 10 దశలు ఏమంటే అవి అహంకార దృష్టియు. ఏంటంటే అహంకారం. ఫస్ట్ దేవునికి ఇష్టం లేనివి, అసహ్యం లేనివి ఫస్ట్ లక్షణం ఏంటంటే అహంకారం. ఏంటి అహంకారం అంటే? అహంకారం. ఇవన్నీ కూడా లక్షణాలు కనపడుతుంటాయి కదా మనకి. నేను లేకపోతే, నాదే, నేనే, ఈ మాట మనం మధ్య మధ్యలో వాడుతున్నప్పుడు ఈ లక్షణాలన్నీ అహంకారక కేటగిరీకి సంబంధించినటివి కదా. అహంకారం. ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు గౌరవించి లేచి నిలబడాలి. ఆడ సేవకులు వస్తున్నా, దైవ సేవకులు వస్తున్నా సరే దర్జా కూర్చొని పిల్లలే, దాన్ని ఏముంటుంది తెలుసా? అహంకారం. మనం చిన్నప్పటి నుంచి మనకు తెలియకోకుండా మనం బ్రతకడం వేరేది, మన పిల్లలకి చెప్పి మనం నేర్పించాలి కదా. తెలియదులేండి పిల్లలు అనుకుంటే మీ తప్పవుతుంది, అప్పుడు తల్లిదండ్రులు తప్పు అవుతుంది కదా. పెద్దోళ్ళు కూర్చున్నప్పుడు పిల్లలు, మా నాన్నగారు కూర్చున్నప్పుడు నేను కూర్చోకూడదు ఏంటి కదా. పేరు పెట్టి పిలుస్తున్నా, చిన్న 10 ఏళ్ళ పిల్లోడు 30 ఏళ్ళ అబ్బాయిని పేరు పెట్టి, దాన్ని ఏమంటారు తెలుసా? అహంకారం. ఏంట్రా అహంకారమా నీకు? పేరు పెట్టి పిలుస్తున్నా, నీకన్నా పెద్దవాళ్ళు కదా అతను. అంటే దేవునికి ఇష్టం కానిది ఏంటో తెలుసా? అహంకార దృష్టి. వామ్మ చాలా లక్షణాలు ఉన్నాయన్నమాట మనలో తీసివేసుకోవాల్సినవి కదా. మొదటి లక్షణం ఏంటి అంటే అహంకారం మనలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఇతని దగ్గర ఉంటే వేస్ట్గా, ఇతను పట్టుకోవడం వేస్ట్, ఇతను పెంచి వేస్ట్, ఇతను పోషించి వేస్ట్ అని, భూమికి భారం అని తీసిపడేస్తాడు. అందుకని అహంకారము ఉండకూడదు మొదటిది. రెండవది ఏంటి? కళ్ళలాడు నాలుకయు. ఏంటంటే రెండవది కళ్ళలాడు అంటే ఏంటి అర్థం? ఇంకా అన్నిగా కళ్ళలాడు అంటే ఒకరిని నశింపజేసేది, ఒకరిని బాధ పెట్టేది, ఒకరిని ఇంకా చాలా ఇంకా మంచి పనులకు వాడేది కాదు. ఇంకా కళ్ళలాడు నాటకంటే ఒకరి నుంచి ఒకరికి ఏం పెట్టడం? గొడవలు పెట్టడం కదా. నీ గురించి మాటలకి ఏదైనా సరే మీరుతో గొడవడి ఉంటారు అనుకోండి, అతని మాటలు నీ గురించి అతని మాటలు ఏం చెప్తాడంటే, జనరల్గా ఒంటరిగా ఉన్నప్పుడు నీ గురించి తప్పుగా చెప్తాడు. నేను విన్నప్పుడు ఏం చేయాలి? నా దగ్గర చెప్తున్నాను, నమ్మకంగా నా దగ్గర ఉన్నావు కాబట్టి అతనంటే ఇలాగని అంటుంటాను నా దగ్గర. నేను వెళ్ళి నువ్వు అన్నాడు అనగా, అతను చూడు నేను ఏమన్నాడు తెలుసా, నేను అంత మాట అన్నాడు కదా. ఇలాగా ఆ మాటలకి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఈ మాట చేర్చడం, ఈ మాట దగ్గర నుంచి మోసుకొని పోయి ఆ మాటలు అతను చెప్పడం. ఈ మాటల మధ్యవర్తిగా ఉన్న మన నోటు నుంచి వచ్చే మాటలే కళ్ళలాడు కళ్ళలాడు నాలుక అని అంటారు. అది ఒక దగ్గర ఉండదు అసలు నాలుక కదా. కనిపించేది నాలుగది కదా, మనం మాట్లాడితే తప్ప. నాలుగు కూడా ఎంత కొందంత ఉంటుందేమో అనుకోవచ్చు. నాలుగు కూడా ఎంత? 3 ఏళ్ళంత ఉంటుంది అంతే కదా. ఈ నాలుకను దేంతో పోల్చాడంటే అగ్నిలతో పోల్చాడు కదా.
నాలుక అగ్నియే అంటాడండి. అంటే నాలుక అగ్ని అంటే ఏమన్నా మంటుకుంటుంటుందా అంటే కాదు, మనుషులు మండించేస్తుంది కనపడుకోకుండా. ఒక్క మాట అన్నామంటే అయిపోయి కనపడ్డా మనిషి. ఎందుకు నన్ను అంత మాట్లాడడం, మనుషులు మండిపోతుంటాడు, పొగలు వస్తుంటుంది అప్పుడప్పుడు కదా. కత్తితో పొడచలేదు, అగ్గితో మండించలేదు, అయినా సరే మండిపోతుంటారు. ఎందుకు? ఆ నాలుక అంత ప్రమాదకరం. అందుకనే ఇలాంటి లక్షణాలు ఉన్న కేటగిరీ ఒకవేళ ఉంటే దేవుడు వారిని చూసి ఏం చేస్తాడట? నాకు ఈ ఇతను ఇష్టం లేదు. 2 లక్షణాలు చూసుకున్నాం మనం. ఒకటి ఏంటి? అహంకార దృష్టి. రెండవది కలలాడ నాటక. మన నోటి నుంచి మంచి మాటలు దేవుడు రావాలని కోరుకుంటుంటే మన నోటి నుంచి చక్కటి బూతులు వస్తాయి కదా. చక్కటి బూతుల్లో కూడా చక్కగా ఉన్నాయి తెలుసా. మనం మాట్లాడేది చిన్న చిన్నవి ఏదైనా గొద్దింపు మాటలు కొన్ని ఉంటాయి. గొడవ పట్టేటప్పుడు చూడాలి వారి మాటలు. బాబా వాళ్ళు దేవుని మాటలు మాట్లాడి సడన్గా ఇలాంటి అమ్మమ్మ అనిపిస్తుంది అసలు కదా. మరి ఏంటి చెప్పండి, మనం ఇలా మాటలు మాట్లాడుతుంటే దేవుని చేత ఎన్నిసార్లు ఆశించుకుంటున్నాడు చెప్పండి. చీ అంటుంటాడు, మనకు కనపడదు. కానీ దేవుని మాటలు బాగా ఆలోచించండి. దేవుడు 4 మాటలు చెబుతున్నాడంటే మన జీవితం మార్చుకోవాలని కొంతమంది చెబుతుంటాడు. ఎన్నిసార్లు చెప్పినా మారిన వారికి చీ అనే మాటలు ఇవి తెలుసా. అప్పుడప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పాలరా, ఎన్నిసార్లు చీ అని మనం అనుకోకుండా కానీ సింపుల్గా ఇండైరెక్ట్గా మాట్లాడుతుంటాం కదా. అలాంటి మాటలు ఇవన్నీ కూడా. అందుకని నాకు ఈ 2 లక్షణాలు అసహ్యములైనవి. ఫస్ట్ ఏంటి? అహంకార దృష్టి. రెండోది, మూడోది ఏంటో చూద్దాం. నిరపరాధులను చంపు చేతులను ఏం చేశారట? నిరపరాధులు అంటే ఎవరు? ఏ పాపములు చేయని వారిని చంపడమే వారి చేతులు. అంటే నిరపరాధులు అంటే పాపం చేయని వారిని. ఎవరు చంపారు పాపం చేయని వారిని కదా? యేసుక్రీస్తు వారు. అసలు పాపం ఆయనలో ఇంతని కనపడుతుంది చెప్పండి. లేదా ఆయన నాలో పాపము ఎవరు ఉందని ఎవరు చెప్పగలరని ఆనాడే చెప్పిన వ్యక్తి మీద ఆయన పాపము చేసిన వాడని యూదులు ముద్ర వేశారు ఆనాడు కదా. రెండవ రాకట్లో యేసుక్రీస్తు వారి సిలువ వేసిన వారికి ఎలా ఉంటుంది బైబిల్లో చెప్పాడు కదా. ఆయన యేసుక్రీస్తు వస్తుంటే రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట కదా, రోదనతో ఏడుస్తారంట. వాళ్ళు ఎవరు? ఆనాడు యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన వారు, అంటే నిరపరాధిని చంపిన వారు, యేసుక్రీస్తుని చంపిన వారు యూదులు వాళ్ళందరూ కూడా కదా. వారందరిని కూడా దేవుడు ఏం చేస్తాడట? అసహించుకుంటాడు. యేసుక్రీస్తు రెండవ రాకట్లో వచ్చేటప్పుడు వారందరూ కూడా పరిస్థితి మారిపోద్దిక. అలాగే మనము కూడా నిరపరాధులు అంటే పాపం లేని వారి మీద మనం పాపం ఉందని ఎప్పుడు చెప్పకూడదు మనం. అవునా? అది మనలో పాపం లేదనుకొని మనం పాపం లేని వారి మీద చెప్తుంటాం. అదే మన పాపం. యేసుక్రీస్తు ఏనాడు ఆ తప్పు చేయదు, అసలు ఏనాడు చెప్పలేదు. అప్పుడు అతనిలో ఎంత పెద్ద పాపం ఉన్నా సరే మార్చడానికి ప్రయత్నం చేశాడే కానీ నీలో పాపం ఉందని ఏలెత్తి చూపలేదు. ఆయనకు అన్ని అధికారం ఉన్నా సరే ఎందుకు అనలేకపోతున్నాడు తెలుసా? అలా చెబితే ఏ ఒక్కరు మారరు కాబట్టి. అవునా? ఒక వ్యక్తిని మార్చాలంటే తప్పుని చూపించకూడదు. ఆ వ్యక్తికి ఏదో విధంగా మార్చాలి, ఏదో రూపకంగా మంచిని చూడాలి, అతనిలో మంచిని చూపించి చెడుని తీసివేసేయాలి. యేసుక్రీస్తు వారు నేర్పిన బోధది. అప్పట్లో పౌలు గారు కూడా అదే బోధలో వచ్చాడండి. అదే బోధలో వచ్చారు. అందరిలో పాపలు ఉన్న పాపాన్ని ఎప్పుడు పాపం చూపిస్తే దొంగని చూపిస్తే సంతోషపెడతాడా? మరి వాక్యం ఇంకో రూటకంగా కూడా చెప్తారు కొంతమంది. ఏ విధంగానంటే మరి వాక్యం ఉన్నట్టుగా చెప్పాలి కదండి. చెప్పాలి ఎప్పుడు? వారిని బట్టి, వారి పరిస్థితిని బట్టి. ఇప్పుడు వాక్యం ఉన్నట్టుగా చెప్పిన తర్వాత నువ్వు మారాలి కదా. నువ్వు మారడానికి కదా నువ్వు వాక్యం చెప్పేది. వాక్యం డైరెక్ట్ చెబితే ఏం పరిస్థితి? వాళ్ళు మారుతారు. కొంతమంది ఏం చేస్తారు? మారరు. మారకపోయినందుకు ఆ శిక్ష కూడా ఎవరి మీద వస్తుంది తెలుసా? బోధకుడికి మరీ కఠినమైన, అంటే బోధకునికి చాలా విషయాలు తెలిసే ఉండాలన్నమాట. ఎలా చెప్పాలో, ఎలా వింటాడో, ఇవన్నీ విషయాలు తెలిసే ఉండాలి. అందుకనే
ఇక్కడ చెబుతూ మూడోది ఏమంటున్నాడు, మూడో లక్షణం ఏంటి దేవునికి అసహ్యమైనది? నిరపరాధులను చంపు చేతులు. మన చేతులు ఎందుకు ఉపయోగపడుతున్నాయి చెప్పండి? ఓ మనిషిని మార్చడానికి చేతులు ఉపయోగపడుతున్నాయా, లేకపోతే పాపంలో పడివేయడానికి చేతులు ఉపయోగపడుతున్నాయి? దేవుడు మనకి చేతులు ఎందుకు ఇచ్చాడు? ఆయనకి నీతి సాధనలుగా మనకి చేతులు ఉండాలి. కానీ అంటే ఆయన నీతి సాధనలు ఏంటి? మన చేతులు, మన కాళ్ళు, మనకు అవయవాలు, బాడీ మొత్తం కూడా దేవుని యొక్క అవయవాలు దేవుడు ఇచ్చినది ఎందుకు? ఆయన పని చేయడానికని, అంతే కదా. అందుకే చేతులు ఇచ్చాడు, కానీ పాపం చేయడానికి మనం చేతులు ఇవ్వలేము. ఇది మూడో లక్షణం. మొదటి లక్షణం ఏంటి? గర్వము కదా. గర్వంకు సంబంధమైన ఆలోచన, హృదయం. తర్వాత రెండోది ఏంటి? కలలాడు నాలుక. మూడోది ఏంటి? చేతులు, నిరపరాధులు చేతుల్ని, నిరపరాధులను చంపు. మూడు లక్షణాలు. ఈ మూడు లక్షణాలు ఉంటే అసహించుకుంటాడు. నాలుగోది ఏంటి? దుర్యోచనలు యోచించు హృదయమును. దుర్యోచనలు యోచించు అంటే ఏంటి? దుర్యాలోచనలు, చెడు తలంపులు, ఒకరిని చంపాలి, ఒకరు దూషించాలి కదా. ఇంకోటి ఏంటనంటే, దూషించడం ఎలా దూషిస్తామంటే కనపడ్డది, కానీ ఓ వ్యక్తి ఎదుగుతున్నప్పుడు మనలో ఎలాంటి లక్షణాలు కనపడతాయి చెప్పండి కదా. ఒక వ్యక్తి మీ ఇద్దరు ఉన్నాం అనుకోండి, ఎవరైనా మా ఇద్దరు ఉన్నప్పుడు, నేను ఎదుగుతున్నప్పుడు అతను ఎదుగుతున్నప్పుడు నేను ఎదగలేదు అనుకోండి, నాలో ఎలాంటి ఫీల్ కలుగుతుంది? అతను ఎదుగుతున్నప్పుడు ఇండియా సైకాలజీ ఎలాగంటే, ఇంకోటి అతను ఎదుగుతున్నా నేను ఎదగలేదని ఫీల్ కాడు, కానీ అతను ఎదుగుతున్నాడే అని కోపంతో ఎదిగే వాళ్ళు కూడా ఇతను ఎదగడు, అతను ఎదిగినాడు. ఇది ఇండియన్ సైకాలజీ ప్రకారం, ఇది ఇండియాలో మొత్తం ఇదే అంట జరిగేది కదా. ఎదుగుతున్నాడు, పట్టుకొని లాగుతారంట 10 మంది పట్టుకుని. ఒకడు ఎక్కుతుంటే, కష్టపడి ఎక్కుతుంటే మెటుకుల్ని 10 మంది పట్టుకొని లాగుతారట. నేను గెలుచుకోనైనా పర్లేదు, నేను గెలుచకపోయినా పర్లేదు, కానీ అతను గెలుచుకోకూడదు. ఇలాంటి లక్షణం మనలో ఉండకూడదు. అది దుర్యాలోచన హృదయము. 4 కదా. 4వది అనేది ఫస్ట్ది ఏంటి? అహంకార దృష్టి, తర్వాత కలలాడు నాలుక, తర్వాత నిరపరాధ చంపు చేతులు, తర్వాత దుర్యాలోచన కలిగిన హృదయం. ఇలా ఈ 4 లక్షణాలు ఉంటే దేవుడు అసహించుకుంటాడు. తర్వాత 5వది కీడు చేయుటకు త్వరపడి. కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు. ఏటికి వెళ్తున్నాయి పాదాలు? మన పాదాలు ఇప్పుడు ఎవరి మనసుకు వాళ్ళు ఆలోచించేద్దాం. మన పాదాలు రోజు ఎక్కడికి పరిగెడుతున్నాయి చెప్పండి? దేవుడు ఇచ్చిండేదే, దేవుని పాదాలు మనకి ఇచ్చిండేదే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది అప్పుడప్పుడు, అక్కడక్కడ సేవకులు కానీ మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ వాక్యం చెప్పడం కుదురు కూర్చోరండి అసలుకి కదా. సినిమా ఎన్ని గంటలు ఉంటుంది చెప్పండి? 3 గంటలు ఉంటుంది, 3 గంటల పైన ఉంటాయి కొన్ని. అంతసేపు కదలండి అసలుకి కదా. కట్టేసి పెట్టేసినట్టు ఉంటాడు మనిషి కదా. కళ్ళు నొప్పి, అప్పుడు నిద్ర రాదు, పడుకోరు. ఎంత పక్కనోడు కొడుతున్నా పట్టించుకోం, అప్పుడు పిలుస్తున్నా పట్టించుకోం. అదే వాక్యంలో కూర్చున్నప్పుడు పిలవకపోయినా నన్ను పిలిచేవా అన్నట్టుగా మాట్లాడుతుంది పక్కన కదా. పక్కన ఏదైనా చిన్న గ్లాస్ పన్నా ఇరిపోయి ఇంకా డైవర్టేషన్ అయిపోతుంటాం. అక్కడ పక్కన కూలిపోతున్నా పర్లేదు మనకు కదా. మన ఆలోచన అలా ఉంటుంది. అదే ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మన పాదలు ఎక్కడ పరిగెడుతున్నాయి కదా. అందుకనే ఒక్కొక్కసారి అప్పుడప్పుడు బాధ వేస్తుంది వాక్యం చెప్పేటప్పుడు. బయట సేవకులు కూడా చెబుతున్నప్పుడు మీటింగుల్లో పరిగెడుతుంటారు. పాదాలు లేనప్పుడు, కాళ్ళు లేనప్పుడు కుదురు కూర్చుంటాడు కదా. కాళ్ళు లేవనుకోండి, ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చుంటాడు. దేవుడు అప్పుడు బాధపడుతూ వీళ్ళు కాళ్ళు లేకుండా చేసింటే బాగుంటుంది అనిపించుకోకూడదు మనం. ఎందుకనంటే దేవుని మాట వినపడుతున్నప్పుడు ఎలా కూర్చోాలి చెప్పండి? సరే కూర్చోాలి, వినాలి శ్రద్ధగా. కాళ్ళకి ఏమో అయినట్టు పరిగెడుతుంటారు, కాలుగాలి పిల్లలాగా కదా. అందుకని దేవుడు అనుకోకూడదు ఏమని, ఇతను కాళ్ళు ఇచ్చి తప్పు చేశాను నేను. కాళ్ళు ఇవ్వకపోయింటే ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చునేవాడు మనిషి. ఎంత బోరు కొట్టినా వినాలి, తప్పదు. కాళ్ళు ఇచ్చి ఇతనికి చేశాను అని అనుకోకూడదు. కాబట్టి మన పాదాలు ఎక్కడ పరిగెత్తాలి? దేవుని వైపు పరిగెట్టాలి. కానీ కొన్ని మూవీస్ రాగానే తెల్లారుజాంకడ ఎక్కడ పరిగెడతాయి పాదాలు కదా.
రేపు ప్రార్థన ఉంది, 7 గంటలకు ప్రార్థన అయినా మనం ఎన్ని గంటలకు వస్తున్నాం చెప్పండి కదా. లోకంలో ఉన్నవారు సినిమా అనగానే 7 గంటలకు కాదు కదా, ఇంకా నైటు 12, 1 గంటకి ఉంటాయి కొన్ని. అక్కడికి నిద్ర మేలుకొని కష్టపడి పొగలు పడుకొని రాత్రి ఉంటుందని మేలుకొనడానికి పొగలు పడుకొని నైట్ అంతా మేలుకొని జలస చేసి వస్తారు. అదే ప్రార్థన 12 దాటితే అయిపోయాం. అదేదో మొత్తం ఇంకా భూమి అంతా అంతరించిపోయినట్టు ఫీల్ అయిపోతుంటారు 12 దాటితే దేవుని సేవలో ఉన్నప్పుడు. సువార్తకి వెళ్ళిపోయినప్పుడు కానీ, దేవుని అక్కడ మీటింగ్ జరిగినప్పుడు కానీ 12 దాటిందనుకో అయిపోయారు, అంతం వచ్చేస్తుందేమో అన్నట్టుగా మన మాటలు అట్లా ఉంటాయి. 12 అసలు ఏంటి 12 దాటిపోయింది, ఇంక వ్యక్తి ఏంటి ఇంక మారడా ఏంటి వ్యక్తి? మన మనసు అలా కలగకూడదు. అది తర్వాత విషయం. 12 అవుతుందో 1 గంట అవుతుందో ఆ తర్వాత విషయం. అది మన మనసు ఎలాగ ఉండాలో తెలుసా? టైం అయిపోయే కొద్దీ మనం దేవుని గురించి కానీ వాక్యాన్ని గురించి కానీ పరిస్థితులు తగ్గట్టుగా మనమే అనకూడదు కదా. టైం అసలుకి ఎక్కడే కానీ అదే జరుగుతుంది. ఇక్కడ మన పాదాలు ఎందుకు పరిగెత్తాలి అని అంటే దేవుని గురించి. రికార్డెన్స్ జరుగుతుందని పరిగెడతారా, దేవుని వాక్యం చెప్తుందని పరిగెడతారా చెప్పండి లోకం? అటు సెంటర్లో ఎన్నోసార్లు మనం ఇంతకుముందు పెట్టాం కదా వాక్యం. ఎంతమంది వచ్చారు చెప్పండి? లెక్క పెట్టచ్చు, ఒక 100 లెక్క పెట్టచ్చు. అదే అప్పుడు రికార్డ్ డ్యాన్స్ పెట్టిన తర్వాత ఎంతమంది వచ్చారు తెలుసా? ముసలోడు కూడా లేచి ఊగుతున్నాడు, అతని పాదాలు అవయవాలని ఇలా. అంటే అర్థం ఏంటి? ఎందుకు పరిగెడుతున్నది మనుషులకు పాదాలు అంటే పాపం చేయడానికి. అంటే అలాంటి పాదాలను దేవుడు అసహించుకోడు. పాదాలు అంటే అర్థం ఏంటి? జీవితం అని అర్థం అనా? దేవుని పని చేసేవారు పాదాలు సుందరములు అంటే పాదాలు సుందరులని కాదు అక్కడ, వారి జీవితం. పాదాలు ఉంటేనే కదా కష్టపడి చేయడానికి వచ్చేది ఏదైనా సరే. అందుకని జీవితాన్ని బట్టి పాదాలతో పోలుస్తున్నాడు. అందుకని మళ్ళీ ఇలాంటి లక్షణాలు ఒకవేళ ఉంటే దేవుడు ఏం చేస్తారట? ఎన్ని లక్షణాలని? 6 అయినాయా? 5 అయినాయి. నెక్స్ట్ 6 చూద్దాం. ఇప్పుడు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు ఏం చేస్తారట? లేని వాటిని పలుకు. మనం ఎన్నిసార్లు పలికింటాం చెప్పండి? లేకపోయినా ఉంది కదా. అందుకే లోకంలో చాలామంది ఎలా మాట్లాడతారంటే, ఏదైనా ఒక కారు తెచ్చుకుంటాం అనుకోండి, బాడీ ఎక్కువ కారు తెచ్చుకుంటాం, చెప్పే వాళ్ళకి ఎలా చెప్తారు చెప్పండి? ఇది నా కారు, ఇది ఏమనుకో, నా బైక్, ఇది నాదే ఇల్లు, ఇది బాడీలో ఇంట్లో ఉన్నా సరే నాదే ఇల్లు, ఏమనుకున్నాం? అది ఉంది అసలు వాళ్ళకి, లేకపోయినా ఉందని చెబుతున్నారు. అలాగే మనం కూడా దేవుని సన్నిధి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎన్నో పాపం ఉన్నా సరే లేదు అన్నట్టుగా వస్తుంది సంఘానికి. తెలుసా? మన దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అందరికి ఎలా కనపడుతుంది తెలుసు? మనం బాగా స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకొని పౌడర్ పూసేసుకొని తలదూకొని అబ్బా భక్తులు అంటే ఎలా ఉండాలో అలా వస్తాం. మేడిపండు చూడు, ఉప్పితే ఏముంటాయి చెప్పండి? వజ్రాలు ఉంటాయా? అలా మన బ్రతుకు కూడా అలా ఉంటాయి అప్పుడప్పుడు. అందుకనే ఇక్కడ 6వ ఏముంది? 6వది దేవుని దగ్గర వచ్చిన తర్వాత ఒప్పుకోవాలి. దేవుని దగ్గర మన తప్పులని ఒప్పుకోవాలి. బాప్తిసం తీసుకున్నాక ముందు చేయవలసిన 4 క్రియలు తెలుసు కదా. ఫస్ట్ ఏంటి? వినాలి. 2వది విశ్వసించాలి, మారుమనసు పొందాలి, ఒప్పుకోవాలి, మారుమనసు పొందాలి. ఈ 4 లక్షణాల తర్వాతనే బాప్తిసం తీసుకోవాలి. ఆ 4 ఒప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. దేవుడు ఎవరిని బాగా ఇష్టపడతాడంటే అండి, ఒప్పుకునేవాడిని. ప్రభా నేను తప్పు చేసింది ఈరోజు, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధికి వచ్చి మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు అప్పుడు మనల్ని క్షమిస్తాడు. అలాంటి వారి ప్రార్థన దేవుడు మనం ఎప్పుడైనా ఒప్పుకున్నామో చెప్పండి? దేవుని సంఘానికి వచ్చి ఏదో వచ్చి పాటలు పాడి ప్రభువా వెళ్ళిపోతాం, కానీ బాధతో ప్రభు నేను తప్పు చేశాను ప్రభా, కానీ నన్ను నువ్వు భూమి మీద ఉంచావే, స్తోత్రమయ్యా మీకు అని దేవునికి ఎప్పుడైనా మనం స్తోత్రం చెల్లించాము.
అందుకే ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. మనసుల దగ్గర కూడా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి. అందుకని క్రైస్తునక మాట ఎలా ఉండాలో తెలుసా? అవునంటే అవును, అంతేగాని రెండు కలిపి చెప్పకూడదు. నీకు లేదా? లేదు అంతే. ఉందా? ఉంది అంతే. అంతే తప్ప ఇంకా ఈజీ మాట ఏంటో తెలుసా? సడన్గా ఎవరైనా ఇంటికాడికి వచ్చినారు అనుకోండి, భోంచేద్దరని తెలుసా, కానీ ఇంట్లో ఏ ఉండదు కదా. ఒకవేళ వారు ఆకలితో ఉండి సడన్గా సరే అని కూర్చున్నారనుకో, మీ పరిస్థితి ఏంటి కదా? కూర్చోబెట్టి చేయించాలి. ఒకవేళ వాళ్ళ పరిస్థితి నైట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు మొహమాటానికి పిలుస్తారు. ఒక్కోసారి సడన్గా వెళ్ళి కూర్చున్నారు అనుకో, మనం పిలిచే వాళ్ళు కూడా ఆలోచించాలి ఏ విధంగా అంటే. ఒక ఉదాహరణ అంతే తప్ప ఇది అనుకోకండి, ఇదేమి కానీ ఉదాహరణ. ఉందంటే ఉంది, లేకపోతే సైలెంట్గా ఉండాలి అంతవరకు. కొంతమంది నేను అని అనిపించుకోవడానికి రండి 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 కూర్చోండి 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 అని చెబుతుంటాం. అటు వేయిన తర్వాత ఏది ఉండదు కదా. పెట్టెల మనసు ఉంటే ఎట్లయినా వచ్చేస్తుంది. అందుకని ఉందంటే ఉందు, లేదంటే లేదు. ప్రతి విషయంలో ఏదైనా సరే, భోజన విషయం దగ్గరికైనా వాక్యం విషయం దగ్గరికైనా తెలుసు అంటే తెలియదని చెప్పాలా, తెలుసు అంటే తెలుసు అని చెప్పాలి, తెలియదు అంటే తెలియదు అని చెప్పాలి. అంతవరకు ఒప్పుకోవాలి దేవుని దగ్గర. అంతేగాని తెలియకపోయినా కవరింగ్ ఇది వద్దు మనకి, ఇదే ప్రమాదం. కాబట్టి అందుకని ఇక్కడ అవునంటే అవును, కాదంటే కాదు. క్రైస్తవుడికి మాట ఎలాగ ఉండాలి. అందుకని ఇక్కడ చెప్తే ఏమంటాడు ఇక్కడ? లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం మనం పలుకకూడదు. ఇది క్రైస్తవులకు తగినది విషయం కాదు. 5, 6 కదా, 6 అసహ్యములైన కార్యాలు. 7వది చివరిగా, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. జగడములు మొత్తం తీసుకొస్తున్నాడు చూడండి దేవుడు. ప్రతి విషయాన్ని తీసుకొస్తున్నాడు, ఇక లాక్ చేసి పెట్టేస్తున్నాడు. ఆఖరి మన సహోదరు విషయంలో కూడా ఎలాగ ఉండాలట? గొడవలు పెట్టించడం. అంటే కుటుంబ విషయంలో కూడా కుటుంబం దగ్గర మనము కలిపేటటువంటి వారుగా ఉండాలి, కానీ విడదీసేటటువంటి వారుగా. లోకానికి మనం కత్తెరలా ఉండాలి, సూదిగా ఉండాలి. చెప్పండి, సూది ఏం చేస్తుంది? దాని పని ఏంటి? కలిపే పని. కత్తిర ఏం పని చేస్తుంది? విడదీసే పని. అందుకే మనం ఎవరు చెప్పండి, సూదే కత్తిర ఉండాలి. అందుకని కుటుంబంలో గొడవలు వచ్చి దాన్ని సాల్వ్ చేయాలి, ప్రయత్నించాలి, కానీ దాన్ని ఎక్కువ చేయకూడదు కదా. ఎంత నీట్గా చెప్తున్నాడు దేవుడు. అందుకనే ఈ 7 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారందరూ నాకి అసలు. ఇప్పుడు ప్రకటన గ్రంథం చదువుకుందాం. ఇప్పుడు మరలా ఆ మాటను ఇప్పుడు చదువుకుందాం. చివరిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అంటే దేవుని చేత అసహ్యింపబడుతున్న వారి జీవితం ఎలా ఉంటుందంటే చివరికి నాశనం అయిపోతుంది. అంటే దేవుని చేత మనం ఏం చేయకూడదు? మెప్పు పొందడానికి ప్రయత్నించేయాలి, కానీ అసహ్యుడు అని మనము బిర్రదివ్వగుంచుకోకూడదు. కాబట్టి మనం ఎలాగ ఉన్నాం ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని చేత అసహించుకుంటున్నాం మనం, లేకపోతే బల నమ్మకమైన దాసుడా అనే దేవుడు మనం అంటున్నాడు చెప్పండి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతిసారి మనం ఏం చేయాలి తెలుసా? దిద్దుబాటు చేసుకోవాలి, మార్చుకోవాలి. అది కదా దేవుని అసహ్యములైన కార్యాలు ఏంటి తెలుసా? దిద్దుబాటు చెయ్యని ప్రతి ఒక్కరు కూడా ఎవరు? దేవుని చేత అసహించుకునేవాడే కదా. రైట్, ఒకసారి మనం అలా ఆలోచించేద్దాం. దేవుని మాటలు చెప్పాలంటే మనకి అధికారం ఉందో చెప్పండి? దేవుని పాటలు పాడాలన్నా మనకు అధికారం ఉందో చెప్పండి? ఆలోచించాలి. ఇలా ఆలోచన చేస్తే మనలో లోపాలు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు మార్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. చివరికి ఒక మాట చూసుకొని మనం ఊహ చేసుకుందాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం
16వ వచనాన్ని చూద్దాం. మీరు చేయవలసిన కార్యం లేవనగా మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతివాడు మనకు చెబుతున్నాడు. ఇప్పుడు అసహ్యుడుగా మనం పిలవబడకూడదు అంటే ఇవన్నీ చేయకూడదు. ఇంకా కొన్ని మీరు ఏం చేయాలంటున్నాడంటే ప్రతివాడు పొరుగు వానితో తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? సత్యమే మాట్లాడాలి. సత్యం అనగా రెండు ఉన్నాయి లోకంలో. ఏంటి చెప్పండి? సత్యము అనగానే రెండు ఉన్నాయి బైబిల్లో. ఒకటి వాక్యం, ఇంకొకటి నిజం కదా. లోకం సత్యం చెప్పాలంటే లోకము అందరూ అనుకున్న మాటలు ఏంటంటే నిజమే మాట్లాడాలండి అని అంటాం కదా. అదొకటైతే మళ్ళీ ఆత్మీకంగా సత్యం అనగా సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము నీ వాక్యమే. అంటే ఏంటి? వాక్యమే సత్యము అంటే మన నోటు నుంచి నిజమే చెప్పాలి. రెండు కోణాలు ఉన్నాయి ఇక్కడ. మొదటి కోణం నిజం చెప్పాలి, రెండోది ఏంటి? వాక్యం చెప్పాలి. అనా బాగా ఆలోచించండి. ఇక్కడ మీ సహోదరు పట్ల మీరు ఎలా ఉండాలంటున్నారంటే మీరు సత్యమే మాట్లాడాలి. ఇక్కడ సత్యం అనగా రెండు ఉన్నాయి. లోక సత్యం మనం మాట్లాడాలి, వాక్యం అనే సత్యం కూడా మనము మాట్లాడాలి. అంటే మన సహోదరుల పట్ల నిజము చెప్పాలి, అలాగే ఈ నిజమనే వాక్యం కూడా మనము చెప్పాలి. ఇంకేమంటున్నాడు కింద? సత్యము మాట్లాడవలను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను. తీర్పు కూడా ఎలా తీర్చాలంట? న్యాయం ఉన్న వైపే తీర్పు తీర్చాలి, అంతేగాని డబ్బులు ఇచ్చాడు కదా అని అన్యాయం వైపు మనము తీర్పు తీర్చకూడదు. అది క్రైస్తవుని యొక్క లక్షణం కాదు, ఉండకూడదు. దేవునికి ఇవి అసహ్యములైనవి. కాబట్టి ఒకసారి మనం అని ఆలోచించేద్దామండి. ఈ లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే మనం ఏం చేయాలి? తీసివేసుకున్నాం. ఎందుకంటే ఒకవేళ ఇలాగ ఉన్నాయనుకోండి మనలో, చనిపోయిన తర్వాత మనం దేవుని దగ్గర వెళ్ళాం. మనం ఇంత ప్రయాసపడుతున్నది దేనికి చెప్పండి కదా? దేవుని దగ్గర వెళ్ళి దేవునితో హ్యాపీగా సంతోషంగా గడపాలనే కదా. మరి అక్కడికి వెళ్ళాలంటే ఇవన్నీ కూడా తీసివేసుకోవాలి. పరలోకాన్ని పట్టుకోవాలంటే భూమి మీద ఉన్న ఈ లక్షణాలన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. ఇవి విడిచిపెడితేనే పరలోకం అనే ధనాన్ని మనం పట్టుకోగలం. కాబట్టి మనం అసహ్యులమా, లేకపోతే దేవుని చేత ఇష్టానుసారమైన వారమా? ఎవరికి వారు మనందరూ కూడా మనం ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ మరి మాటలు ముగిస్తున్నాను. నేటి ప్రార్థన చేసుకున్నా, కళ్ళు మూసుకోండి. పరలోకం బంధున్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమకు స్తుతులు స్తోత్రం నాయనా. తండ్రి, ఇంతవరకు కూడా తండ్రి ఎన్నో మాటలు మాకు వినిపింపజేసిన దాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రం నాయనా. తండ్రి, మీకు అసహ్యులుగా మేము బ్రతికామంటేనైనా రెండో మరణానికి మేము ఆహుతి అయిపోతామని మాకు సెలవిచ్చారు. తండ్రి, ఇప్పటి నుంచైనా మేము కళ్ళు తెరువుకొని మన నేత్రాన్ని కళ్ళు తెరుచుకొని ఇప్పటి నుంచైనా నేను మీకు ఏది ఇష్టమైనదో ఏది ఇష్టం కాదో తెలుసుకుని నైనా మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా మేము ఎదుగుటకు కృప దయచేసి మనం వేడుకొనుచు విన్న వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద రాసుకొని ఎల్లప్పుడూ తండ్రినైనా దాన్ని స్మరణ తెచ్చుకొని మేము ఆత్మీయ విషయంలో ఎదుగుటకు కృప దయచేస్తారని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.